హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఇవాల్టి వీడియో ఆల్రెడీ thumbnail లో చూసేశారు. A to Z బ్రెస్ట్ ఫీడింగ్ గైడ్. ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. ఇది ఆల్మోస్ట్ డైలీ నేను ఇన్స్టాగ్రామ్లో 1 or 2 మెసేజెస్ అయితే వస్తూనే ఉన్నాయి. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ రిలేటెడ్ ఫుడ్ డయట్ ఏంటి, మిల్క్ సప్లై ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, నాకు మిల్క్ సప్లై తగ్గిపోయింది, బేబీకి ఫార్ములా ఇవ్వచ్చా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ డైలీ వస్తూనే ఉన్నాయి. సో నేను అనుకున్న ఈ వీడియో ఎప్పుడో చేయాల్సింది, కాకపోతే యూట్యూబ్ రీసెంట్గానే నా ఛానల్ స్టార్ట్ అవ్వడం వల్ల చాలా తక్కువ మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అది చాలా మందికి రీచ్ అవ్వాలి. ఎందుకంటే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఒక పెద్ద కాన్సెప్ట్, పెద్ద సబ్జెక్ట్. అండ్ ప్రతి న్యూ మామ్ ఆర్ ఎక్స్పెక్టింగ్ మామ్ తెలుసుకోవాల్సింది, చాలా మందికి రీచ్ అవ్వాలనేసి నేను చాలా రోజుల్లో వెయిట్ చేస్తున్నాను. కానీ ఈ క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చేసరికి అనుకున్నా ఓకే ఇంకా వెయిట్ చేయడం వద్దు, వీడియో చేద్దామనేసి అనుకున్నాను. ఈ న్యూ మామ్కి, ఎక్స్పెక్టింగ్ మామ్కి తన బేబీకి ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడ్ చేయాలి అనేది ఒక పెద్ద కోరిక, ఒక కళ అనే చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకు ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ లేకపోవడం వల్ల, లేకపోతే చుట్టుపక్కల ఉండే వాళ్ళ ప్రెషర్ వల్లనో ఒక సర్టెన్ పాయింట్లో మనమే కాంప్రమైజ్ అయ్యి ఫార్ములాతో ఎండ్ అయిపోతుంది. సో ఈ గిల్ట్ అనేది మనకు లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. అయ్యో నా బేబీకి నేను బ్రెస్ట్ ఫీడ్ చేయలేకపోయాననే ఈ గిల్ట్ని చాలామంది ఫేస్ చేస్తూ ఉన్నారు. సో నేనైతే ఈ వీడియో కంప్లీట్గా ఎండ్ అయ్యేసరికి గ్యారంటీగా చెప్తున్నాను, ఎవరైతే ఎక్స్పెక్టింగ్ మామ్స్ ఉన్నారో లేదా ఆల్రెడీ బ్రెస్ట్ ఫీడ్ చేస్తూ ఫార్ములాతో టాప్అప్ చేసేవాళ్ళు, ఖచ్చితంగా మీరు ఫార్ములా స్టాప్ చేసి ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడ్ చేయగలరు. అండ్ ఆఫ్టర్ 1 year కూడా మీరు బేబీకి అండ్ మీరు అండ్ మీ బేబీ కంఫర్ట్తో మీరు ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు మీరు హ్యాపీగా బ్రెస్ట్ ఫీడ్ చేసుకోవచ్చు. అంటిల్ అన్లెస్ ఏదన్నా మీకు ప్రాబ్లం ఉండి, హెల్త్ ఇష్యూ ఉండి బ్రెస్ట్ ఫీడ్ చేయలేక ఫార్ములా ఇస్తుంటే ప్రాబ్లమే లేదు. కానీ మీరు బ్రెస్ట్ ఫీడ్ చేయగలిగి కూడా ఏవో రీజన్స్ వల్ల మీరు బ్రెస్ట్ ఫీడ్ చేయలేకపోతే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. నేను A to Z బ్రెస్ట్ ఫీడింగ్ గైడ్ అని ఎందుకు పెట్టానంటే, మనకు స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్టింగ్ నుంచి కూడా బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఏమి, దీనివల్ల మదర్ అండ్ బేబీకి ఉన్న బెనిఫిట్స్ ఏంటి, గుడ్ ల్యాచింగ్ ఏమి, అండ్ ఎలాంటి ప్రాపర్ వేస్ ఏమి బ్రెస్ట్ ఫీడ్ చేయడానికి, అండ్ బ్రెస్ట్ ఫీడ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము, మిల్క్ సప్లై తక్కువ ఎందుకు అవుతుంది, అండ్ మిల్క్ సప్లైని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, ఫుడ్ డయట్, కంప్లీట్ ఒక గైడ్ ఇది. నేను కన్సీవ్ అయినప్పుడే డిసైడ్ అయ్యాను ఖచ్చితంగా బేబీకి ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడ్ చేయాలి అనేసి. సో చాలా రీసెర్చ్ చేశాను అనమాట, యూట్యూబ్లోనే చాలా వీడియోస్ వెతికాను నేను. బట్ ఎక్కడ నేను లేదనడం లేదు, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యూట్యూబ్ జర్నీని షేర్ చేశారు. అంటే వాళ్ళు నేర్చుకున్నది చెప్పారు, ఓకే ఒక కొద్ది లెవెల్ వరకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది నాకు. కాకపోతే నేను కంప్లీట్గా ఒక ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నాను, నాకు నేను సాటిస్ఫై అయ్యే రేంజ్కి అయితే ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. అండ్ ఆల్రెడీ నేను ప్రీ ప్రెగ్నెన్సీ, లేబర్ మేనేజ్మెంట్ 2 వెబినార్స్ అటెండ్ అయ్యి ఉన్నాను. ప్రీ ప్రెగ్నెన్సీ నేను కన్సీవ్ కాకముందు, అండ్ లేబర్ మేనేజ్మెంట్ వచ్చేసి 5th month ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను అటెండ్ అయ్యాను. సో నాకు చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకున్నాను. వాళ్ళే బ్రెస్ట్ ఫీడింగ్ వెబినార్ కూడా కండక్ట్ చేస్తున్నారని తెలిసి, నాకు అప్పటి వరకు తెలియదు బ్రెస్ట్ ఫీడింగ్ కూడా వెబినార్స్ ఉంటాయి, దాంట్లో మాస్టర్స్ చేసిన వాళ్ళు వెబినార్స్ ఇస్తారు, ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంటుందని తెలియదు. కాకపోతే ఇవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్, అరౌండ్ 10,000 15,000 వరకు ఉన్నాయి ఒక్కొక్క వెబినార్ కూడా. సో లేబర్ మేనేజ్మెంట్కి, ప్రీ ప్రెగ్నెన్సీకి ఏమలేదు, బట్ మా ఇంట్లోనే బ్రెస్ట్ ఫీడింగ్ వెబినార్ అంటే ఫస్ట్లో వద్దన్నారు. ఎందుకంటే నార్మల్ దీంట్లో ఏముంది, పిల్లలు పుట్టాక ఫీడ్ చేయడం, దీనికి కూడా వెబినారా అని. కాకపోతే లేదు, కొంచెం నేను మా హస్బెండ్కి చెప్పి అటెండ్ అవుదాము, ఇది యూస్ఫుల్ అవుతుంది, నాకు ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలియదు, నాకు కాన్ఫిడెన్స్ కావాలి, నేను లేనిపోని కన్ఫ్యూజన్స్, అన్నెసెసరీ టెన్షన్ నేను తీసుకోలేను, స్ట్రెస్ తీసుకోలేను, నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. అండ్ సేమ్ మా గైనకాలజిస్ట్తో కూడా చెప్తే అటెండ్ అవ్వు అన్నారు. సో అలా నేను మా హస్బెండ్ ఇద్దరం అటెండ్ అయ్యాం. ఇది ఆల్మోస్ట్ 5 hours క్లాస్ ఇది. సో చాలా విషయాలు అటెండ్ అయిన తర్వాత షాక్ అయ్యి, ఇంతుందా బ్రెస్ట్ ఫీడింగ్ గురించి, ఇన్ని విషయాలు ఉన్నాయా, ఇన్ని విషయాలు మనకు తెలియకపోవడం వల్ల మనము బేబీకి ఫార్ములా ఇస్తున్నాము, అర్లీగా 3 months 4 monthsకి సెర్లాక్, ఉగ్గు ఇలా తినిపించేస్తున్నాము. సో ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉండే బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉండి కూడా మనం చేతులారా చేయలేకపోతున్నామే, మనకి ఇన్ఫర్మేషన్ లేదు అనేసి ఫీల్ అయ్యాము. సో నేనైతే ఫిక్స్ అయిపోయాను, ఖచ్చితంగా ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎవరు ఏమన్నా కూడా బేబీకి ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడ్ చేయాలని సక్సెస్ఫుల్గా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడ్ అయితే చేశాను. అండ్ మిల్క్ సప్లై కూడా ఎక్కువ అయ్యి డొనేట్ కూడా చేశాను. సో ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ ఇది. అలా ప్రతి ఒక్కళ్ళు. అండ్ మీకు ఇంకొక విషయం తెలుసుకోవాల్సిందంటే, ప్రతి మదర్ కూడా తన బేబీకి కావాల్సిన మిల్క్ని ప్రొడ్యూస్ చేయగలదు. ఫస్ట్ మీరు ఇక్కడ నమ్మాల్సింది ట్రస్ట్ యువర్ బాడీ, ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రస్ట్ యువర్ బాడీ. మన బేబీకి మనం ఖచ్చితంగా మిల్క్ ఇవ్వగలమని ఒక నమ్మకం మనకుంటే
100% బ్రెస్ట్ ఫీడ్ చేయగలరు. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం హెల్త్ ఇష్యూ ఉంది, ఫీడ్ చేయలేము అంటే అప్పుడు ప్రతి ఒక్కళ్ళు వెబినార్ అటెండ్ అవ్వాలంటే అది ఇంపాసిబుల్ అని చెప్పచ్చు. చాలామందికి తెలియకపోవచ్చు, చాలామందికి ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండొచ్చు. సో నేను వెబినార్లో నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాక్టికల్గా నేను ఫేస్ చేసి నేర్చుకున్న ఇన్ఫర్మేషన్, అలాగే డెలివరీ తర్వాత మాకు లాక్టేషన్ క్లాసెస్ కూడా ఇచ్చారు అక్కడ హాస్పిటల్లో. సో ఓవరాల్గా నేను ఈ జర్నీలో ఇప్పుడు మా పాపకు 22 months. సో ఇన్ని రోజుల్లో నేను తెలుసుకున్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. అండ్ నేను ఖచ్చితంగా చెప్తున్నాను 100% ఇది ప్రతి న్యూ మామ్కి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ చూస్తున్నట్లయితే మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు డాక్టర్స్ కానీ WHO రికమెండ్ చేసేది బేబీకి ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడ్ చేయండి 6 months వరకు. సో ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఏంటి అంటే 6th month అంటే 180 days కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ అంటే మిల్క్ కాకోకుండా ఇంకా ఏమి వాటర్ కానీ హనీ వాటర్, సెర్లాక్ ఇలాంటి ఏమీ ఫీడ్ చేయకూడదు. ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ మాత్రమే ఇవ్వాలంటే దీని ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు. ఇలా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడ్ చేయడం వల్ల బేబీకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వాళ్ళ ఫ్యూచర్లో వచ్చి ఎన్నో డిసీజెస్ని ముందుగానే ప్రివెంట్ చేయొచ్చు, క్యూర్ చేయొచ్చు. బేబీకి కావాల్సిన ఫస్ట్ 6th monthలో వాళ్ళకి వాటర్ ఇంటేక్ కానీ న్యూట్రియంట్స్ ఏమున్నా కంప్లీట్గా ఈ మిల్క్లోనే వాళ్ళకి దొరుకుతుంది. మీకు బ్రెస్ట్ మిల్క్లో చూసినట్లయితే 70 to 80% వాటర్ ఉంటుంది. ఆ రిమైనింగ్ 20 to 30% ప్రోటీన్స్ వాళ్ళకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి, వెయిట్ గెయిన్కి, వాళ్ళ మైల్ స్టోన్స్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా బ్రెస్ట్ మిల్క్లోనే దొరుకుతాయి. కాబట్టి ఇప్పుడు సమ్మర్ వచ్చింది, వాటర్ ఇవ్వండి బేబీకి, వాటర్ తాగిపియండి, వాళ్ళకి దప్పికేస్తుంది, అలా ఏం లేదు. వాళ్ళకి కావాల్సిన హైడ్రేషన్ అండ్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా బ్రెస్ట్ మిల్క్లోనే దొరుకుతాయి. కాబట్టి టెన్షన్ తీసుకోదు. 6th month వరకు కూడా ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడే చేయాలి. ఫస్ట్ వచ్చినట్లయితే బేబీ పుట్టగానే వితిన్ 1 hour, దాన్ని గోల్డెన్ అవర్ అంటారు, ఆ 1 hourలోనే బేబీకి బ్రెస్ట్ ఫీడ్ చేయాలి. కొలెస్ట్రామ్ అంటే ఏంటి అంటే మనకు చాలామంది అంటారు మాకు 2 days or 3 days తర్వాత మిల్క్ పడ్డాయి అంటారు. అలా అసలు ఎక్కడ లేదు. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం 3rd month ప్రెగ్నెన్సీలో 3rd month or 4th monthలోనే మన బాడీ మిల్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. బేబీకి కావాల్సిన మిల్క్ని అప్పుడే ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. కొంతమందికి ఎవరైనా అబ్జర్వ్ చేసినట్లయితే ప్రెగ్నెన్సీలోనే మిల్క్ అనేది లీక్ అవుతూ ఉంటుంది అంటారు. అలా మిల్క్ లీక్ అయితేనే మీకు బ్రెస్ట్ మిల్క్ సప్లై బాగుంటుంది, లేకపోతే మీకు సప్లై తక్కువగా ఉంటుంది అంటారు. ఇది జస్ట్ మిత్ మాత్రమే. మిల్క్ లీక్ అయ్యేది ఎందుకు అంటే మనకు ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల మిల్క్ లీకేజ్ అవుతుంది. సో ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు, నార్మల్ ఎలా లీక్ అవుతుంది. కానీ మిల్క్ లీక్ కాలేదంటే మిల్క్ ప్రొడక్షన్ ఉండదు అనేది ఒక జస్ట్ అపోహ మాత్రమే, అలా ఎక్కడ లేదు, అది నిజం కాదు. సో ఇలా ఈ కొలెస్ట్రామ్ అనేది మన బాడీలో ఆల్రెడీ ఉంటుంది. కానీ బేబీ పుట్టేంత వరకు కూడా ఈ కొలెస్ట్రామ్ దానికైతే బయటికి రాదనమాట. ఒకవేళ లీక్ అయినా కూడా జస్ట్ 4. సో ప్రతి మదర్ కూడా బేబీ డెలివరీ అవ్వగానే ఇమ్మీడియట్గానే వాళ్ళకు కొలెస్ట్రామ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. ఇది చాలామందికి తెలియక మాకు 2 to 3 days అయినా మిల్క్ రాలేదు అంటారు. ఈ కొలెస్ట్రామ్ అనేది మనకు 100 ml 150 ml day 1లోనే వచ్చేది. ఇది జస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఆర్ ఫ్యూ ml 10 ml 5 ml ఆర్ 15 ml వరకు కూడా ఉండొచ్చు కొలెస్ట్రామ్ అనేది. అంతే, దాన్ని మనం ముందుగానే హాస్పిటల్ వాళ్ళతో చెప్పాలి. మనం డెలివరీకి వెళ్ళే ముందే వాళ్ళతో డిస్కస్ చేయాలన్నమాట. నేనైతే ఫస్ట్ చెప్పింది ఒకవేళ నేను అన్కాన్షియస్ అయిపోతే ఒకవేళ నాకు 1 hour లోపలే బేబీకి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇవ్వాలి అండ్ 1 hour లోపలే బ్రెస్ట్ ఫీడ్ చేయాలి అనేసి చెప్పాము. అండ్ డెలివరీ పార్ట్నర్ మదర్ ఆర్ హస్బెండ్ని డెలివరీ పార్ట్నర్గా తీసుకెళ్ళొచ్చు లేబర్ రూమ్కి. సో అది ముందుగానే డిస్కస్ చేసుకోవడం వల్ల తెలీదు, బట్ ఇలాంటి కాన్సిక్వెన్సెస్ రావచ్చేమో అని ముందే చెప్పాను. నాకు ఆ లేబర్ పెయిన్ ఇంటెన్సిటీ వల్ల నేను ఆల్మోస్ట్ 3 hours డెలివరీ అయిన తర్వాత అన్కాన్షియస్గా ఉన్నాను. నా బేబీని 140 డెలివరీ అయితే నేను నా పాపను చూసేసరికి 5 o'clock అయింది, అరౌండ్ 5 o'clock. సో నాకంత తెలుస్తుంది ఏం జరుగుతుందో తెలుస్తుంది, బట్ నేనేమి రెస్పాండ్ కాలేకపోతున్నాను. బట్ నేను చెప్పిన విధంగానే వాళ్ళు స్కిన్ టు స్కిన్ చేశారు. 1 hour లోపలే బ్రెస్ట్ ఫీడ్ కూడా చేశారు. దీనివల్ల బోత్ మదర్ అండ్ బేబీకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అసలు కొలెస్ట్రామ్ అంటే ఏంటి అంటే చాలా థిక్ రిచ్ క్రీమీ ప్రోటీన్ మిల్క్ అనమాట. ఇది మనము ఆవుల్లోనో లేదంటే బఫెలోలో చూసినట్లయితే మనము జున్ను ఫస్ట్ 2 days అనే 1 week లోపల పాలతో జున్ను చేసుకుంటాం, ఎంతో ప్రోటీన్ ఉంటుంది అనేసి. అలాంటిది మన హ్యూమన్ బాడీలో వచ్చే ఫస్ట్ ఫ్యూ డ్రాప్స్ అంటే 2 days or 3 days వచ్చే కొలెస్ట్రామ్ అనేది బేబీకి ఎంతో ప్రోటీన్ అనమాట. కొలెస్ట్రామ్ అనేది చాలా థిక్ క్రీమీగా ఉంటుంది. అండ్ మీరు నార్మల్గా తర్వాత ఒక 1 week తర్వాత వచ్చే మిల్క్కి ఫస్ట్ 2 days వచ్చే మిల్క్కి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది yellowish-గా ఆల్మోస్ట్ క్రీమీగా ఉంటుంది, మీగళ్ళ క్రీమీగా ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేది వైట్గా నార్మల్ మిల్క్ లాగే ఉంటుంది. ఈ కొలెస్ట్రామ్ని లిక్విడ్ గోల్డ్ అంటారు, ఎందుకంటే దాంట్లో అన్ని ప్రోటీన్స్ ఉన్నాయి. బేబీకి ఎంతో ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి, వాళ్ళకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా అందిస్తాయి, వాళ్ళ ఫ్యూచర్లో వచ్చి ఎన్నో డిసీజెస్ని కూడా ప్రివెంట్ చేయగలుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా మీ
మీ బేబీ కొలెస్ట్రాల్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, నాకు మిల్క్ రాలేదు అని చాలామంది అంటారు. ఎందుకు రాదు? బేబీకి డెలివరీ అవ్వగానే మన బాడీలో ఆటోమేటిక్గా మన బ్రెయిన్కి సైన్స్ వెళ్ళిపోతే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది డ్రాస్టిక్గా డిక్రీజ్ అయిపోతుంది. ఆ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ డిక్రీజ్ అవ్వడం వల్ల మనకు లెట్ డౌన్ స్టార్ట్ అయిపోయి ఈ కొలెస్ట్రాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. మనకు జస్ట్ ప్రెస్ చేసే ప్రాపర్ వేలో మనం ప్రెస్ చేసినట్లయితే కొలెస్ట్రాల్ అనేది వస్తుంది. జస్ట్ 2 to 3 డ్రాప్స్ ఆర్ 10 ml వరకు కూడా రావచ్చు, అంతే. అంతకుమించి మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. డెలివరీ అయిన సెకండ్ ఆర్ థర్డ్ డేకే ఎంగార్జ్మెంట్, బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్ అవ్వడం, హెవీ అవ్వడం అనేది ఉండదు. ఇక్కడ ఇంకొక విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే, మనకు ప్రెగ్నెన్సీలో ఎంత ఉంటుందో బ్రెస్ట్, డెలివరీ అయిన 2 to 3 days వరకు కూడా సేమ్ సైజ్ ఉంటుంది. సైజులో ఎలాంటి మార్పు రాదు. 3 days తర్వాత మాత్రమే హార్డ్ మిల్క్ అంటే మన యాక్చువల్ మిల్క్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంతవరకు కూడా బేబీకి ఆ మిల్కే సఫిషియెంట్గా సరిపోతుంది. మీరు అబ్జర్వ్ చేసారా, హాస్పిటల్లో బేబీ ఏడుస్తున్నారంటే ఫార్ములా ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఫార్ములా ఈ 2 to 3 డ్రాప్స్ బేబీకి ఆకలిని తీర్చేది. ఫార్ములా ఇవ్వాలంటే ఆల్మోస్ట్ 15 to 30 ml ఫార్ములా ఇస్తారంటే 3 డ్రాప్స్కి 30 ml మిల్క్ ఫార్ములా ఇస్తే ఈక్వల్ అవుతుంది. సో అంత ప్రోటీన్ ఉంటుంది ఈ కొలెస్ట్రాల్లో. సో దీన్ని ఖచ్చితంగా మీరు ఎవరన్నా డెలివరీ ఉంది, నెక్స్ట్ డ్యూ ఉన్న వాళ్ళకి మీ హాస్పిటల్లో చెప్పండి. 1 hour లోపే బ్రెస్ట్ ఫీడ్ చేయాలి. కొలెస్ట్రాల్ మీ బేబీ ఇవ్వాలి ఖచ్చితంగా. అండ్ మీకు ఫస్ట్ టైం మామ్స్కి అయితే తెలియదు ఎలా దీన్ని ఎక్స్ప్రెస్, బేబీకి ఎలా లాచ్ చేయాలి, ఎలా తాపేయాలి అనేసి తెలియకపోవచ్చు. మీరు డాక్టర్నో లేకపోతే అక్కడే లాక్టేషన్ కన్సల్టెంట్ ఉంటారు హాస్పిటల్లోనే, మీరు అడిగినట్లయితే వాళ్ళు హెల్ప్ చేస్తారు. మీరే స్ట్రెస్ తీసుకొని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు హెల్ప్ చేస్తారు. లాచ్ ఎట్లా చేయాలి, వాళ్ళే మీకు ఎలా చేయాలనేసి ఫస్ట్ మిల్క్ బేబీకి ఇవ్వడానికి హెల్ప్ అయితే చేస్తారు. సో ఇదైతే స్కిప్ చేయకండి. సో కొలెస్ట్రాల్ ఇవ్వడం వల్ల, బ్రెస్ట్ ఫీడ్ చేయడం వల్ల బేబీకి ఉన్న బెనిఫిట్స్ తెలుసుకున్నారు. వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయనేసి. నెక్స్ట్ మదర్కి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి బ్రెస్ట్ ఫీడ్ చేయడం వల్ల మనము ఎన్నో క్యాలరీస్ని బర్న్ చేయొచ్చు అనమాట. మీరు నమ్ముతారో లేదో, నేను డెలివరీ అయిన తర్వాత ఎలాంటి వెయిట్ రెడ్యూస్ డయట్ కానీ లేకపోతే వెయిట్ లాస్ ఎక్సర్సైజెస్ కానీ యోగా ఏమీ చేయలేదు. నేను 9th month వరకు కూడా, నా డెలివరీ రోజు వరకు కూడా నేను యోగా చేస్తూనే ఉన్నా. కానీ డెలివరీ తర్వాత ఈవెన్ ఇప్పటి వరకు కూడా నేను ఏదీ చేయలేదు. అండ్ 4th month వచ్చేసరికి నేను నా ప్రెగ్నెన్సీకి ముందు అంటే ప్రెగ్నెంట్ కాకముందు ఏం వెయిట్ ఉన్నానో ఆ వెయిట్కి వచ్చేసాను. సో ఇక్కడ మెయిన్ ఉండేది ఏమంటే బ్రెస్ట్ ఫీడ్. ఎంత బ్రెస్ట్ ఫీడ్ చేస్తే అన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి. సపరేట్గా వెయిట్ లాస్ కోసం మీరు వరి అవ్వాల్సిన అవసరమే లేదు. అండ్ చాలామంది మనకు డెలివరీ అయిన తర్వాత ఇమ్మీడియట్గా కడుపు పొట్ట తగ్గిపోవాలనేసి అనుకుంటూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మనకు సాడ్ థింగ్ ఏమి అంటే, ఆల్రెడీ డెలివరీ అయిన మన ఇంట్లో అమ్మలు కానీ అత్తమ్మలు కానీ ఇన్లాస్ ఇంకా ఎవరు చుట్టుపక్కల ఉండే ఫీమేల్ వచ్చి ఏమి ఇంకా కడుపు అలాగే ఉంది, వాళ్ళ స్టేజ్ నుంచే వచ్చింటారు. బట్ స్టిల్ వాళ్ళు అనే మాటలకి మీరు ఎక్కువ హర్ట్ అవ్వడము లేకపోతే దానివల్ల స్ట్రెస్ అవ్వడము, మనం ఎంత స్ట్రెస్ ఫీల్ అయితే అంత మిల్క్ సప్లై అనేది తగ్గుతుంది. ఇది మైండ్లో స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోండి. సో వరి అవ్వాల్సిన అవసరం లేదు. గ్రాడ్యువల్గా మనకు కడుపు అనేది ఇమ్మీడియట్గా తగ్గిపోదండి. డెలివరీ అయిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ 9th month గెయిన్ అయిన వెయిట్ డెలివరీ అయిన ఇమ్మీడియట్గా 1 or 2 daysకి ఎలా తగ్గిపోతుంది. కొంతమందికి 3 months, 4 months, 5 months, 6 months కూడా అవ్వచ్చు. సో 1 year లోపల గ్రాడ్యువల్గా వెయిట్ లాస్ అనేది జరుగుతూ పోతుంది. ఇది ఒక్కొక్కళ్ళ వాళ్ళ బాడీ టైప్ నేచర్ని బట్టి జరుగుతుంది. కాబట్టి దీనికి వరి అవ్వాల్సిన అవసరమే లేదు. నేను దీని గురించి డీటెయిల్డ్గా మన పోస్ట్ పార్టమ్ రికవరీలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని గురించి ఎలా ఏమేమి డైట్ ఫాలో అయితే మనకు వెయిట్ రెడ్యూస్ అవ్వచ్చు హెల్దీ వేలో అనేసి నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్రెస్ట్ ఫీడ్ చేయడం వల్ల మనకు క్యాలరీస్ బర్న్ అయ్యి వెయిట్ లాస్ ఈజీగా అవుతామన్నమాట మనము. అండ్ బ్రెస్ట్ ఫీడ్ చేయడం వల్ల డైరెక్ట్గా బేబీకి పాజిటివ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి మన బాడీలో. మెయిన్గా మనకు బాడీలో మిల్క్ ప్రొడ్యూస్ అవ్వడానికి 2 హార్మోన్స్, ఒకటి ప్రొలాక్టిన్ అండ్ ఇంకొకటి ఆక్సిటోసిన్. ఈ 2 హార్మోన్సే మేజర్గా మనకు మిల్క్ ప్రొడక్షన్కి ఎంతో హెల్ప్ఫుల్ అవుతాయి. అలాంటి గుడ్ హార్మోన్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది బ్రెస్ట్ ఫీడ్ చేయడం. సో ఇలాంటి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు డైరెక్ట్గా బేబీకి బ్రెస్ట్ ఫీడ్ చేయడం వల్ల ఎక్స్ప్రెస్ చేసి పంప్ చేయడం కన్నా డైరెక్ట్గా బ్రెస్ట్ ఫీడ్ చేయడం మంచిది. సో నెక్స్ట్ వచ్చేసి బేబీకి ఎంత మిల్క్ కావాలి, ఎంత రిక్వైర్మెంట్ ఉంది అంటే, వాళ్ళు పుట్టిన తర్వాత జస్ట్ బఠానీ గింజ, డ్రైడ్ బఠానీ గింజ ఎంత ఉంటుందో వాళ్ళ కడుపు కూడా అంతే ఉంటుంది. అంత చిన్న కడుపుకి 2 to 3 డ్రాప్స్ ఆఫ్ మిల్కే సరిపోతుంది వాళ్ళ ఆకలిని తీర్చడానికి. కానీ బేబీస్ ఖచ్చితంగా ఒక 1 week వరకు కూడా నైట్స్ ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు కంఫర్టబుల్గా ఉంటుంది. అంతవరకు కూడా అమ్మ కడుపులోనే ఒక డార్క్ రూమ్లోనే ఉంటారు, సెక్యూర్గా ఫీల్ అవుతుంటారు. ఒక్కసారిగా బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ సౌండ్స్, లైట్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి దీనికి అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఆ టైం మనం ఇవ్వాలి. దీనికి
బేబీ ఏడుస్తుంది కదా కంటిన్యూస్గా అని చెప్పేసి మదర్కి మిల్క్ సరిపోవడం లేదు, అందుకే బేబీ ఏడుస్తుందంటే ఒకే ఒక రీజన్ ఆకలి వల్ల అని గుడ్డిగా చెప్పేస్తారు. ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్న వాళ్ళైతే బేబీ ఏడుస్తోంది పాలు ఇవ్వు అంటారు. బేబీ ఈవెన్ దో వాళ్ళు పాలు తాగుతున్నా కూడా ఏడుస్తూనే ఉంటారు, ఎందుకంటే వాళ్ళకంతా కొత్తగా ఉంటుంది, అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఆ టైం కూడా మనం ఇవ్వకోకుండా వాళ్ళ ప్రెషర్ వల్ల నీకు మిల్క్ తక్కువ వస్తుంది అనేసి ఫార్ములా ఫీడ్ చేయడానికి ట్రై చేస్తారు. మామూలుగా అయితే బేబీకి ఫస్ట్ కొన్ని డ్రాప్స్ కావాలన్నాను కదా, అలా కాకోకుండా ఫార్ములా ఏమవుతుంది 30 ml 40 ml ఇవ్వడం వల్ల ఓవర్ ఫీడ్, వాళ్ళకి కావాల్సిన ఆకలి కన్నా ఎక్కువగా ఇవ్వడం వల్ల మనమే ఫుడ్ ఎక్కువగా తింటే ఏమవుతుంది లెథర్జిక్గా ఫీల్ అవుతాము, నిద్రపోతాం. బేబీస్లో కూడా అదే జరుగుతుంది, వాళ్ళు ఓవర్గా లెథర్జిక్గా ఫీల్ అయ్యి నిద్రపోతారు. అలా చూడగానే సడన్గా అంత ఇదిగా ఉన్న మీరు కూడా షాక్ అవుతారు, అవును మోస్ట్లీ నా మిల్క్ సప్లై తక్కువగా ఉంది కాబట్టి బేబీ ఏడుస్తోంది చూడండి పాలు ఇవ్వగానే నిద్రపోయిందని మీరు ఓకే కాంప్రమైజ్ అయిపోతారు. కొన్ని డేస్ తర్వాత ఓకే ఫార్ములా కూడా ఇద్దాము, బ్రెస్ట్ మిల్క్ ఇద్దాం ఫార్ములా కూడా ఇద్దాం అనేసి ఓవర్ ఫీడ్ చేస్తూ ఉంటారు అనమాట. చాలామంది చేసే మిస్టేక్ ఇదే. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఫస్ట్ 1 వీక్ వరకు కూడా నిద్ర ఉండదు. బేబీ క్లస్టర్ ఫీడింగ్ అడుగుతారు, ఎందుకంటే బేబీకి మీ దగ్గరలోనే ఉంటే స్కిన్ టు స్కిన్ ఎక్కువగా ఇవ్వండి అంటుంటారు డాక్టర్స్. ఎందుకంటే వాళ్ళు అన్ని రోజులు కూడా 9 months వాళ్ళ కడుపులో ఉన్నప్పుడు మీ హార్ట్ బీట్ చాలా దగ్గరగా వినింటారు కాబట్టి స్కిన్ టు స్కిన్ బేర్ స్కిన్ మీద బేబీకి స్కిన్ టు స్కిన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి మీ హార్ట్ బీట్ దగ్గర ఉంటుంది, కంఫర్ట్ ఫీల్ అవుతారు, వాళ్ళు క్రాంకీగా ఉంటారు అనమాట. సో క్లస్టర్ ఫీడింగ్ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, అంటే ఆల్మోస్ట్ ఒక 50 minutes 1 hour మీకు బ్రెస్ట్ ఫీడ్ చేస్తూనే ఉంటారు. అగైన్ ఒక 10-15 minutes వాళ్ళకి బర్ప్ ఇచ్చే గ్యాప్లో మళ్ళీ అగైన్ వాళ్ళు ఏడుస్తారు, అగైన్ బ్రెస్ట్ ఫీడ్ వాళ్ళు మీ దగ్గరే ఉండాలని కోరుకుంటుంటారు. ఇది కంప్లీట్గా నార్మల్, దానికి రెడీ అయిపోండి. అండ్ నిద్ర కూడా ఉండదు, సో ఇది కామన్. అలా అనేసి మీకు సప్లై తక్కువ ఉందనేసి అనుకోకండి. అండ్ జనరల్గానే కొన్ని డేస్ వాళ్ళ ఫస్ట్ ఫ్యూ డేస్ కూడా వాళ్ళకి 20 to 30 ml మిల్క్ సరిపోతుందండి. 3rd day నుంచి కూడా మీ మిల్క్ ప్రొడక్షన్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ మీరు 100 ml 150 ml 200 ml కూడా మిల్క్ మీరు ప్రొడ్యూస్ చేయగలరు. బేబీకి ఎంత కావాలో అంత ఆఫన్ ఇస్తూ ఉండదు. అండ్ మన హ్యూమన్ బాడీ ఏంటి అంటే టైలర్ మేడ్, అంటే మనం ఏదైనా డ్రెస్ కావాలనుకోండి మనకు పర్ఫెక్ట్గా ఈ కొలతలతోనే కావాలి, ఈ విధంగానే కావాలి, మనం డిజైన్ చేసిస్తే ఎలా మనకు డ్రెస్ మనం స్టిచ్ చేయించుకుంటాం అలాగే మన బేబీ కోసం మన బాడీ అంత పవర్ఫుల్ అండి. మన బాడీ ఏమంటే మన బేబీకి ఏదైనా హెల్త్ బాగాలేదంటే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది మన బాడీ మిల్క్ ద్వారా. అండ్ బేబీకి ఏ ఏజ్కి ఎంత మిల్క్ కావాలి ఎంత సఫిషియెంట్గా ఇవ్వాలనేది మన బాడీకి తెలుసు, అదంతా కరెక్ట్గా ప్రొడ్యూస్ చేయగలదనమాట. సో లేనిపోని అపోహలకు పోయి మీరు స్ట్రెస్ తీసుకోకండి. మన బ్రెస్ట్ స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే చాలా మందికి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే 3rd month 4th monthలోనే బ్రెస్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ పోతుంది, ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ వల్ల ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ అప్పుడే మన బాడీ మిల్క్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి హార్మోనల్ చేంజెస్ వల్ల బ్రెస్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉంటుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బ్రెస్ట్లో ఆ బ్లాక్ కలర్ సర్కిల్ ఏదైతే ఉందో అది డార్క్గా అయిపోతుంది, ఆల్మోస్ట్ మన బ్రెస్ట్ కలర్కి కాంట్రాస్ట్గా అవుతూ ఉంటుంది అనమాట. అండ్ చాలామందికి చిన్న చిన్న ఏరియోలస్ అంటే చిన్న చిన్న హోల్ లాగా హెయిర్ కూడా గ్రోత్ ఉంటుంది అనమాట. వాటిని మ్యాంట్గోమరీ గ్లాండ్స్ అంటారు. ఇవి బేబీకి వాళ్ళు డెలివరీ అయిన తర్వాత మనకు కొన్ని ఫ్లేవర్స్ని రిలీజ్ చేస్తాయన్నమాట. ఆల్మోస్ట్ అది ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ని మిమిక్ చేస్తుంది. ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎలాంటి ఫ్లేవర్ ఉంటుందో అలాంటి ఫ్లేవర్నే రిలీజ్ చేస్తుంది అనమాట. అందుకే డాక్టర్స్ చెప్తుంటారు మోర్ స్కిన్ టు స్కిన్, బేబీకి మీరు మిల్క్ ఇవ్వాలంటే స్కిన్ టు స్కిన్ ఎక్కువగా ఇవ్వండి. సో దట్ బేబీ మీ చెస్ట్ దగ్గర ఉన్నట్లయితే ఆ స్మెల్కి బేబీ కంఫర్ట్గా ఫీల్ అవుతారు, ఎక్కువగా ఏడవరు అనమాట. అండ్ లాచింగ్కి కూడా అది ఎంతగానో హెల్ప్ అవుతుంది. మనం ముందే చెప్పుకున్నాం 2 హార్మోన్, ఒకటి ప్రొలాక్టిన్ ఒకటి ఆక్సిటోసిన్ అనేసి. ప్రొలాక్టిన్ వచ్చేసి ఆ స్మెల్ ఏదైతే చెప్పుకున్నామో ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ స్మెల్ని ప్రొడ్యూస్ చేస్తుంది ప్రొలాక్టిన్ హార్మోన్. అండ్ ఆక్సిటోసిన్ వచ్చేసి మన మిల్క్ ప్రొడక్షన్కి, అంటే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమంటే మన బ్రెస్ట్ అనేది ఒక పంప్ లాగా ఒక ట్యాంక్ లాగా, ఇప్పుడు మన వాటర్ ట్యాంక్ ఎలాగో అలా ఉండదండి, ఒక కాఫీ వెండింగ్ మెషిన్, మనం ప్రెస్ చేస్తే కాఫీ ఎలా వస్తుందో అలాగే. సో బేబీ ఎంత సక్ చేస్తే అంత పాలు వస్తాయన్నమాట. సో ఇది ఎలా అంటే డిమాండ్ సప్లై, బేబీ ఎంత డిమాండ్ చేస్తే అంత మన బాడీ సప్లై చేయగలదనమాట. సో ఇది అర్థం చేసుకోవాలి. హెవీగా లేదైనా బ్రెస్ట్, ఇంకొంతమంది బ్రెస్ట్ సైజ్ చిన్నగా ఉంది కదా నీకు తక్కువ పాలు వస్తాయి, అండ్ నువ్వు సన్నగా ఉన్నావు నీ మిల్క్ ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది, నువ్వు మిల్క్ సప్లై చేయలేవు, ఇలాంటివి ఆల్మోస్ట్ నేను కూడా ఫేస్ చేశాను. ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారంటే లా ఉండే వాళ్ళకి లేదంటే బ్రెస్ట్ సైజ్ ఎక్కువగా ఉండే వాళ్ళకో ఎక్కువ మిల్క్ ప్రొడక్షన్ ఉంటుందని. అసలు ఇక్కడ బ్రెస్ట్ సైజ్తో సంబంధమే లేదు.
ఇది గ్యారంటీగా గుర్తుపెట్టుకోండి. ఏమంటే మనకు మిల్క్ బేబీ సక్ చేస్తే మిల్క్ వస్తాయి. మీరు అబ్జర్వ్ చేస్తారా లేదా, మనము పంప్ చేసినప్పుడు కూడా మిల్క్ రావు, బట్ బేబీ సక్ చేస్తే ఖచ్చితంగా మిల్క్ వస్తాయి. మన బాడీలో అలాంటి హార్మోన్స్ ఉంటాయి, అలాంటి పాజిటివ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. నేను ఏదైతే ఆక్సిటోసిన్ అని చెప్పానో, మన బేబీ మన దగ్గరకు వస్తుంది అన్నప్పుడే దీన్ని లవ్ హార్మోన్స్ అని కూడా అంటారు. మన బేబీ దగ్గరకు వస్తున్నప్పుడు ఆ ఫీలింగ్కి మిల్క్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ బ్రెస్ట్ సైజ్తో సంబంధం లేదు. ద మోర్ బేబీ సక్కిల్స్ ద మోర్ మిల్క్. సో బేబీ ఎంత సక్లింగ్ చేస్తే అంత మిల్క్ ఉంటుంది, అంత మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ నా విషయంలో పాపకు డెలివరీ అయిన ఇమీడియట్గా 1 hour లోపే బ్రెస్ట్ ఫీడ్ చేశారు. తర్వాత లాక్టేషన్ కన్సల్టెంట్ వచ్చి ఎలా లాచ్ చేయాలి, ఎలా ఫీడ్ చేయాలి అంతా కూడా చెప్పారు. అండ్ ఇంత ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా ఇంటికి 6th 1 day హాస్పిటల్లో ఉన్నాము. నెక్స్ట్ 6th ఇంటికి వచ్చేసిన తర్వాత మనకు డెలివరీ అయిన తర్వాత అది సి సెషన్ కానీ వెజనల్ బర్త్ ఏదైనా కానీ బేబీ పుట్టుకెలాగో మనకు ఆల్మోస్ట్ రీబర్త్ లాగా అనమాట. సో ప్రెగ్నెన్సీ ఫేజ్ అంతా ఒకలాగా ఉంటుంది, బట్ డెలివరీ తర్వాత సడన్ హార్మోనల్ డిక్రీజ్ వల్లనో మనకు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, ప్రతి దానికి కూడా కోపం వచ్చేస్తుంది, ప్రతిదానికి కోపం రావడం, చిరాగ్గా ఉండడము, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండడం మనకు చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న వాటికి ఎక్కువగా బాధపడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత బేబీ కంటిన్యూస్గా ఏడుస్తుండడం, ఆల్మోస్ట్ 3 days కూడా క్లస్టర్ ఫీడింగ్. తను ఒక 50 minutes to 1 hour వరకు కంటిన్యూస్గా ఫీడ్ తీసుకుని తర్వాత 15 minutes గ్యాప్ ఇచ్చి తనకు బర్ప్ చేసే గ్యాప్లోనే మళ్ళీ ఏడ్చేది, మళ్ళీ ఫీడ్ అడిగేది అనమాట. సో ఏంటిది, నాకు ఒక కండిషన్ నాకు డౌట్ వచ్చింది, మిల్క్ సప్లై సరిపోతుందో లేదో, టెన్షన్ ప్రతి ఒక్కరికి ఉండేలాగే. ఇంత తెలిసినా కూడా ఎక్కడో టెన్షన్ స్టార్ట్ అయ్యింది. అండ్ ఇంట్లో వాళ్ళు పాప ఏడుస్తుందంటే తనకి ఇంకా మోస్ట్లీ ఆకలి తనకు తీరడం లేదు, ఇలా అంతా కూడా అన్నారు. సో ఇంత తెలిసి కూడా నేను వాళ్ళకి చెప్పే కండిషన్ నాకు లేదు, ఎందుకంటే ఆల్రెడీ నాకే రెస్ట్ కావాలి, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. అండ్ ప్రతి పుట్టే బేబీ కూడా జాండీస్తోనే పుడతారు. వాళ్ళకి జాండీస్ బిలిరూబిన్ లెవెల్ అనేది తక్కువగా ఉంటుంది, కొంతమందికి ఎక్కువగా ఉండొచ్చు. ఎక్కువ ఉండే పిల్లలకి ఫోటోథెరపీ NICUలో పెట్టాలి అంటారు. మా పాపకు వచ్చేసి లెవెల్ తక్కువగానే ఉంది. సో డిశ్చార్జ్ చేశారు 2nd dayకి. చెప్పారు బ్రెస్ట్ ఫీడ్ ఎక్కువగా ఇస్తే ఒక వే జాండీస్ని క్యూర్ చేయడానికి బ్రెస్ట్ ఫీడ్ మాత్రమే బేబీస్కి, ఎందుకంటే ఈ జాండీస్ అనేది యూరిన్ మోషన్స్ ద్వారా వెళ్ళిపోతుంది, సో క్యూర్ అవుతుంది, బాడీలో ఉండదు అనేసి అన్నారు. ఎంత బ్రెస్ట్ ఫీడ్ చేస్తే బేబీ ఎంత యూరిన్ మోషన్ పాస్ చేస్తే అంత త్వరగా క్యూర్ అవుతుందని. నెక్స్ట్ 5th dayకి చెకప్కి రమ్మన్నారు, ఈ జాండీస్ టెస్ట్ చేద్దామనేసి వెళ్ళాము. కొద్దిగా yellowish-గా ఉంది బేబీ, చెక్ చేద్దామన్నారు. ఫుల్ టెన్షన్, ఏమవుతుందో ఏమో, ఎట్లా మళ్ళీ బేబీని ఫోటోథెరపీకి పెట్టాలా, అక్కడ మళ్ళీ బ్రెస్ట్ ఫీడ్ చేయడం ఎలా, అగైన్ స్ట్రెస్, టెన్షన్. కానీ లక్కీలీ 13 points నేను మామూలుగా 16 above దాటితే బేబీ ఫోటోథెరపీ ఇవ్వాలంటారు. సో మార్జిన్లో తక్కువగానే ఉంది, సో వరీ అవ్వాల్సిన అవసరం లేదు, కంటిన్యూస్గా ఫీడ్ చేయండి అని. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వెయిట్, బర్త్ వెయిట్లో బేబీ పుట్టినప్పుడు ఉన్న వెయిట్ కన్నా కూడా 2nd day or 3rd dayకి డిక్రీజ్ అవుతారనమాట. దాన్ని లోయెస్ట్ బర్త్ వెయిట్ అంటారు బేబీ. బట్ ఒక 10 days or 15 days లోపల ఈ బర్త్ వెయిట్ అనేది కవర్ చేయాలి. సో మనకు మిల్క్ సప్లై, మిల్క్ ప్రొడక్షన్ బాగుంటే ఇది కవర్ అయిపోతుందని నాకు డాక్టర్ చెప్పారనమాట. సో డాక్టర్ చెప్పారు లాచింగ్ ప్రాపర్గా ఉండాలి. ఒకవేళ మీ బేబీకి వెయిట్ ఇంకా గెయిన్ అవ్వడం లేదంటే మీరు నెక్స్ట్ 5 days తర్వాత రమ్మన్నారు. సో 10 days అవుతుంది, బేబీ బర్త్ వెయిట్ గెయిన్ అయిందో లేదో చెక్ చేద్దాం రమ్మన్నారు. వెళ్తే పాప 3 kgs 100 grams ఉంది. తన లోయెస్ట్ బర్త్ వెయిట్ మేము డిశ్చార్జ్ అయ్యే టైంకి 2.84 ఉంది. సో నేను 10th dayకి వెళ్ళేసరికి 3 kgs వచ్చింది అనమాట, ఇంకా 100 grams రాలేదు. జనరల్గానే బేబీస్ 25 to 30 grams per day వెయిట్ గెయిన్ అవుతారు, ప్రాపర్గా వాళ్ళు మిల్క్ కరెక్ట్గా వాళ్ళు యాడ్ చేసి మిల్క్ తీసుకుంటున్నట్లయితే 25 to 30 grams. సో అకార్డింగ్గా దాన్ని బట్టి ఒక 10 days or 15 days లోపల వాళ్ళ బర్త్ వెయిట్కి వచ్చేయాలి జనరల్గా. మా పాప విషయంలో ఇంకా 100 grams రాలేదనమాట. సో డాక్టర్ ఏం సజెస్ట్ చేశారంటే ప్రాబబ్లీ మీ బేబీ ఓన్లీ 4 milk తీసుకుంటుంది, హైండ్ మిల్క్ తీసుకోవట్లేదు. సో ఫీడ్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా బేబీకి టాప్ ఫీడ్ ఇవ్వండి, అంటే ఎక్స్ప్రెస్ చేసి ఫీడ్ ఇచ్చిన తర్వాత మీరే బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి బేబీకి అదే ఫీడ్ చేయండి అన్నారు. సో వాళ్ళైతే ఫార్ములా ఏమి నాకు సజెస్ట్ చేయలేదు, ఇదే ఫీడే ఇవ్వండి అన్నారు. కాబట్టి బేబీ అప్పుడు వెయిట్ గెయిన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మన బ్రెస్ట్ మిల్క్ 2 రకాలు ఉన్నాయండి, 4 milk అండ్ హైండ్ మిల్క్. బేబీ ఫస్ట్ వచ్చేది వాటరీగా ఉంటుంది, జనరల్ మీరు పంప్ చేసి చూసినట్లయితే ఫస్ట్ వచ్చే మిల్క్ వాటరీగా ఉంటుంది, 4 milk అంటారు. దాని తర్వాత వచ్చే మిల్క్ ఉంది చూడండి, అది హైండ్ మిల్క్. ఆ హైండ్ మిల్క్ అనేది ఎక్కువ ప్రోటీన్ రిచ్ అండ్ బేబీస్కి వెయిట్ గెయిన్ అవ్వడానికి వాళ్ళకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఇచ్చేది హైండ్ మిల్క్. 4 milk జస్ట్ వాళ్ళ దప్పికని వాటర్ లాగా యూజ్ అవుతుందంటే వాళ్ళ దప్పిక తగ్గుతుంది, వాళ్ళకి ఆకలి తీరాలంటే హైండ్ మిల్క్ ఖచ్చితంగా కావాలి. దీనికి ప్రాపర్గా బేబీ డీప్ ల్యాచ్ చేయాలి. ల్యాచింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నాకు ఎలా అయిపోయిందంటే బేబీ ఓన్లీ నిప్పుల్ని మాత్రమే సక్ చేస్తోంది, డీప్ ల్యాచ్ తీసుకోవడం లేదు. దీనివల్ల సోర్, క్రాక్ నిప్పులు వచ్చి ఆల్మోస్ట్ బ్లీడింగ్ కూడా వచ్చేసింది. నేను
అనుకున్నా మోస్ట్లీ నేను ఇంకా ఫీడ్ చేయలేనేమో కొద్ది రోజులు, నాకు అది క్యూర్ అయ్యేంత వరకు ప్రాబబ్లీ నేను కూడా ఫార్ములాకి వెళ్ళాల్సిందేనేమో. ఎందుకంటే మనకు ఆ టైంలో ఉండే ఆ డిప్రెషన్కి చుట్టుపక్కల వాళ్ళు మనల్ని పెద్దగా బేబీని అందరూ కేర్ చేస్తుంటారు కానీ మనల్ని అంతగా కేర్ చేసేవాళ్ళు ఎవరు ఉండకపోవడము, మనకు ఎక్కడో ఒకలాంటి డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది. సరే నేను అనుకున్నాను ఓకే కొద్ది రోజులు నాకు కనీసం బేబీ దగ్గరికి ఇలా వస్తుందంటే, ఆ క్రాక్ నిప్పులకి వస్తుందంటే ఆ భయం స్టార్ట్ అయిపోయింది నాకు కూడా. వద్దు ఇంకా గివప్ ఇచ్చేద్దాము, నేను కూడా ఫార్ములా ఫీడ్ చేద్దాము కొద్ది రోజులకి అట్లీస్ట్ క్యూర్ అయ్యేంత వరకు అనుకున్నాను. కాకపోతే డాక్టర్ దగ్గరికి ఒకసారి చూద్దాం, లాక్టేషన్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్దాం అనేసి వెళ్ళి మీట్ అయినప్పుడు డాక్టర్ క్లియర్గా చెప్పారు మీ బేబీ ఓన్లీ నిప్పుల్ని సక్ చేస్తుంది, మీది పోర్ ల్యాచింగ్, ఇది కరెక్ట్ మెథడ్ కాదు ల్యాచింగ్కి, డీప్ ల్యాచింగ్ చేయాలని కొన్ని టెక్నిక్స్ అని చెప్పారు. నెక్స్ట్ అవి ల్యాచింగ్ చెప్పేటప్పుడు క్లియర్గా చెప్తాను. సో బేబీకి వెయిట్ గెయిన్ అవ్వాలంటే హైండ్ మిల్క్, దీనికి ల్యాచింగ్ చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకొని తర్వాత పెయిన్ ఉన్నా కూడా ఒక క్రీమ్ రాసిచ్చారు. దాని తర్వాత పెయిన్ క్యూర్ అయింది, అలాగే ఫీడ్ చేశాను. లక్కీలీ తను ఒక 10 days 15 days కల్లా కూడా మంచి తన ల్యాచింగ్ అంతా కూడా ఎస్టాబ్లిష్ అయిపోయింది. తర్వాత మాకు ఎక్కడ బ్రెస్ట్ ఫీడింగ్కి ఇబ్బందే కలగలేదు. ఇన్ఫ్యాక్ట్ తను ఎంత బ్రెస్ట్ ఫీడ్ చేసి పడుకోబెట్టిన ఇమీడియట్ ఒక 10-15 minutesకి అగైన్ నాకు హెవీగా అనిపించేది. అలా మిల్క్ నేను పంప్ చేసి స్టోర్ చేశాను. ఇనిషియల్గా డొనేట్ చేద్దామని మన డాక్టర్ని అడిగాను నేను, ఎలా నాకు ఇట్లా ఎక్కువ సప్లై ఉంది దాన్ని నేను స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను, డొనేట్ చేయడానికి ఏమేంటి. నాకు డాక్టర్ ఒకటే చెప్పారు, ఫస్ట్ 6 months వరకు కూడా నువ్వు డొనేట్ చేసేకపోవద్దు, ఎందుకంటే ఒకవేళ నీకేమైనా హెల్త్ ఇష్యూ వచ్చి నువ్వు బ్రెస్ట్ ఫీడ్ చేయలేకపోవచ్చు. సో దీన్ని ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే బేబీకి నువ్వు ఫ్యూచర్లో ఫీడ్ చేయవచ్చు, మీ బేబీకి అది యూజ్ అవుతుంది. సో 6th month వరకు డొనేట్ ఏం చేయదు, 6th month తర్వాత అప్పుడు కావాలంటే నువ్వు డొనేట్ చేయన్నారు. అదే ఫాలో అయ్యి నాకు నేను ఫేస్ చేసిందల్లా ఫస్ట్ ఒక 10-15 days నాకు ఆ సోర్ నిప్పుల్ క్రాక్ వల్ల నాకు ఫేస్ చేశాను. కానీ తర్వాత ఎక్కడ నా బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీలో ఎక్కడ నేను ప్రాబ్లమే ఫేస్ చేయలేదు. అండ్ నేను ఇంకొకటి చెప్తాను, మన మైండ్లో మనం స్ట్రాంగ్ ఉండాలి. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఉందనేసో లేకపోతే వాళ్ళు ఏదో అంటున్నారు వీళ్ళు ఏదో అంటున్నారో అవన్నీ కాదు, మనం స్ట్రాంగ్గా ఉంటే ఏదాన్నైనా ఎదుర్కోవచ్చు. ఆ డిప్రెషన్ కాదు కదా, ఇంకేదైనా సరే ఎవరు ఎన్నన్నా కూడా కాన్ఫిడెంట్గా మనము చేయగలుగుతాం. అండ్ ఈ విషయంలో నాకు బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవరన్నానంటే అది మా హస్బెండ్. ఎందుకంటే నేను ఏదైనా చెప్తున్నాను ఏదైనా అంటే బ్లైండ్గా నమ్మేస్తాను, ఎందుకంటే నేను అంత తెలుసుకొని చెప్తాను దాని గురించి. ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఎవరు ఏమైనా తనే ఫేస్ చేసి నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి నాకు ఆ డిప్రెషన్కి పోకోకుండా నన్ను సిచ్యువేషన్స్ ఎన్నున్నా కూడా ఆ టైంలో నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు, నాకు చాలా కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చారు. అమ్మ అత్తమ్మ రిలేటివ్స్ ఎంతమంది ఉన్నా కూడా నాకు అందరూ బేబీని చూసుకునే వాళ్ళు కానీ నన్ను కేర్ చేసేవాళ్ళంటూ ఎవరుంటారు. సో అలాంటి ఒక పార్ట్నర్ ఖచ్చితంగా ఉండాలి. నేనైతే అది ఖచ్చితంగా చెప్తాను, అమ్మ కానీ అట్లీస్ట్ ఎవరో ఒక్కడు హస్బెండ్ ఆర్ మదర్ ఇన్లో ఎవరో ఒకళ్ళన్నా మనకు సపోర్ట్ చేసేలాగా ఉండాలి. ఆ విషయంలో నాకైతే నేను మా హస్బెండ్కే థ్యాంక్స్ చెప్పాలి. నాకు అంత సపోర్ట్ ఇవ్వడం వల్లనే నేను ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడ్ చేయగలిగాను అండ్ బ్రెస్ట్ మిల్క్ డొనేట్ కూడా చేయగలిగాను. ఈరోజు నేను మీ దగ్గర ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను, లేదా నేను ఫెయిల్యూర్ అయినంటే ప్రాబబ్లీ నేను చెప్పలేకపోయేదాన్నేమో. సో ఒకవేళ మీ బేబీ ఏమైనా బర్త్ వెయిట్ కన్నా ఇంకా తక్కువ ఉంది, ఇంకా రీచ్ కాలేదంటే మీరు కూడా ఫీడ్ చేసిన తర్వాత టాప్ ఫీడ్గా బేబీకి మీ మిల్క్ని బ్రెస్ట్ మిల్క్ని ఎక్స్ప్రెస్ చేసి ఇవ్వడం వల్ల సో హైండ్ మిల్క్ వాళ్ళు తాగడం వల్ల వాళ్ళ వెయిట్ గెయిన్ ఈజీ అవుతుంది. బేబీస్ హంగర్ సైన్స్ ఏంటి అని చూద్దాం. జనరల్గా బేబీస్కి ఫస్ట్ ఒక 1-2 months కూడా బేబీస్కి ఎవ్రీ 2 hours ఫీడ్ చేయాలి. వాళ్ళు నిద్రపోతున్నా కూడా 2 to 3 hours లేపి మరీ ఫీడ్ చేయాలి అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇనిషియల్గా వాళ్ళ గ్రోత్ వాళ్ళ బర్త్ వెయిట్ రీచ్ అవ్వడం కానీ వెయిట్ గెయిన్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి డాక్టర్స్ ఎవ్రీ 2 to 3 hours ఫీడ్ చేయండి అంటారు. కానీ బేబీస్ జనరల్గా ఇచ్చేసి కొన్ని సైన్స్ ఉంటాయన్నమాట. వాళ్ళకి ఆకలి వేస్తుందని ఎలా తెలుసుకోవచ్చు అంటే జనరల్గా బేబీస్ వాళ్ళ చేతుల్ని నోట్లో పెట్టుకుంటుంటారంట, 2 చేతుల్ని నోట్లో పెట్టుకోవడం ఇది ఫస్ట్ సైన్. ఇది ఫస్ట్ వాళ్ళు చూపించేసాయి నోట్లో పెట్టుకోవడము, లేదా బాడీని స్ట్రెచ్ చేస్తూ ఉంటారనమాట, కాళ్ళు చేతులు 2 స్ట్రెచ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ముఖం ఫేస్ వచ్చేసి కలర్ చేంజ్ అవుతుంది, వాళ్ళకి ఇంకా ఆకలి వేస్తుంది అన్నప్పుడు వాళ్ళ చేతులు ఇలా అనుకుంటున్నప్పుడే ఫేస్ కొద్దిగా రెడ్డిష్గా వస్తూ ఉంటుంది. ఇంకొంతమంది ఏమంటే నోరు వాళ్ళకి ఆ నిప్పుల్ని వెతుకుతూ ఉంటారు, బ్రెస్ట్ని వెతుకుతూ ఉంటారు అనమాట వాళ్ళు అనేసి. సో ఇలా నోరు ఇట్లా ఇలా ఇలా అంటూ వెతుకుతూ ఉంటారనమాట, వాళ్ళు మిల్క్ కోసం వెతుకుతూ ఉంటారు. ఇంకా లాస్ట్ వాళ్ళకి ఇంకా ఇవన్నీ చూపిస్తున్నా కూడా మనం వాళ్ళకి ఇంకా బ్రెస్ట్ ఫీడ్ చేయడం లేదు అంటే
అండ్ లాస్ట్ వచ్చేసి ఏడుస్తారనమాట, గట్టిగా ఏడుస్తారు, ముఖమంతా ఎర్రగా అయ్యి చాలా గట్టిగా ఏడుస్తారు. అలాంటి టైంలో బేబీని కంట్రోల్ చేయడం చాలా కష్టమే అయిపోతుంది. అప్పుడు ల్యాచింగ్ కూడా సరిగ్గా ఇవ్వలేకపోతాము. సో ఫస్ట్ ఇవి ఏవైతే చూసాం, బేబీ నోట్లో చేయి పెట్టుకుంటోంది, నోరు ఇలా ఇలా అంటోంది, బాడీ అంతా స్ట్రెచ్ చేస్తున్నారు అంటే ఫీడ్ ఇవ్వడానికి చేయండి. ఫస్ట్ ఇమ్మీడియట్గా మీరు చేయాల్సింది ఏమి అంటే, ఫస్ట్ 1-2 months కూడా మోర్ స్కిన్ టు స్కిన్ అంటే బేబీని తీసుకొని ఫస్ట్ ఫీడ్ చేయకండి, జస్ట్ బ్రెస్ట్ మీద వాళ్ళని పడుకోబెట్టుకోండి ఒక 5 minutes or 10 minutes. సో బేబీ కామ్ అయిపోతారు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, మనకు ఆ బ్లాక్ ఏరియాలో ఏదైతే ఉందో బ్రెస్ట్లో, అది మాంట్గోమెరీ గ్లాండ్స్ ఉండడం వల్ల దాంట్లో ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఫ్లేవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మన హార్ట్ బీట్ వాళ్ళు వింటుండడం వల్ల సో మేము సెక్యూర్గా ఉన్నాం. ఫస్ట్ బేబీ కామ్ డౌన్ అవుతారు. కామ్ అయిన తర్వాత బేబీ నెక్స్ట్ ఫీడ్ ఇవ్వండి. అప్పుడు వాళ్ళు ప్రాపర్గా ల్యాచ్ చేయగలుగుతారు, ఫుల్గా తాగగలుగుతారు అనమాట. ఇవి బేబీ హంగర్ సైన్. నెక్స్ట్ వచ్చేసి బేబీస్ నిద్రపోతుంటారు, వాళ్ళకి ఎలా ఫీడ్ ఇవ్వాలి. 2 hours ఒకసారి డాక్టర్ ఫీడ్ చేయమన్నారు. వాళ్ళని ఎలా లేపాలి, ఎలా ఇవ్వాలి. కొంతమంది ఏమంటారు, గిల్లుతుంటారు. గిల్లడం వల్ల లేకపోతే వేరే రకంగా లేపడం వల్ల బేబీస్ ఏడుస్తారనమాట. వాళ్ళు అలా ఏడవడం స్టార్ట్ చేస్తే వాళ్ళని మళ్ళీ కామ్ డౌన్ చేసి మీరు వాళ్ళకి బ్రెస్ట్ ఫీడ్ చేయడం అనేది పెద్ద టాస్క్గా మారిపోతుంది. అలా కాకోకుండా జనరల్గా ఏం చేయాలంటే బట్టలన్నీ విప్పేయాలన్నమాట. సో దట్ బేబీ ఒకలాగా చల్ల గాలి బాడీకి తగులుతుంటే వాళ్ళు నార్మల్గానే లేస్తారు, ఏడవరు. మామూలుగా స్కిన్ టు స్కిన్ అనేది బేర్ స్కిన్కే ఇవ్వాలి కాబట్టి ఎలాగూ బట్టలన్నీ తీసేయడం వల్ల వాళ్ళకి చల్ల గాలి తగులుతుంది, బేబీ ఆటోమేటిక్గా లేచేస్తారు. అప్పుడు తీసుకొని నేను ముందే ఏమైతే చెప్పానో స్కిన్ టు స్కిన్ ఫస్ట్ వాళ్ళని చెస్ట్ మీద పడుకోబెట్టుకొని ఒక 5 minutes 10 minutes తర్వాత మీరు బ్రెస్ట్ ఫీడ్ చేసినట్లయితే హ్యాపీగా బేబీ ఫీడ్ చేయవచ్చు, బేబీకి ఫీడ్ చేయొచ్చు. అంతేగాని గిల్లడము, ట్యాప్ చేసి లేపియడము, వేరే ఏ మెథడ్స్ని మీరు ట్రై చేయకండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా బేబీ లేస్తారు. ఈ తర్వాత 2 to 3 months తర్వాత వాళ్ళ బర్త్ వెయిట్ రీచ్ అయ్యారు, అంతా ఓకే అన్న తర్వాత డిమాండ్ ఇవ్వమంటారు. సో బేబీ ఎప్పుడు డిమాండ్ చేస్తే ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వమంటారు. సో అగైన్ అప్పుడు మీరు లేపించాల్సిన అవసరం అయితే ఉండదు. సో జనరల్గా చాలామంది చేసే మిస్టేక్ ఏమంటే ఫీడ్ ఇచ్చేక ముందు, ఫీడ్ ఇచ్చిన తర్వాత నీ బ్రెస్ట్ని ఫుల్గా వాష్ చేస్తుంటారు. నిప్పుల్ని కూడా కొంతమంది అయితే సోప్ వేసి మరీ వాష్ చేస్తూ ఉంటారు. అండ్ ఫీడ్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా బేబీ లిప్స్ని కూడా వైప్ చేస్తూ ఉంటారు. అసలు అది చాలా చాలా తప్పు. ఎందుకంటే మనకు ఆల్రెడీ చెప్పాం, ఏరియాలో బ్లాక్ కలర్ ఏరియాలో ఏదైతే ఉందో అది ప్రొడ్యూస్ చేసే కొన్ని హార్మోన్స్ ఆ ఫ్లేవర్స్ వల్ల అది యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ ఉంటుంది. అండ్ మన బ్రెస్ట్ మిల్క్లో కూడా యాంటీబాడీస్ ఉండడం వల్ల మనకు వచ్చే ఎన్నో బ్రెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా క్యూర్ అవుతాయి. అండ్ అది ప్రొడ్యూస్ చేసే ఫ్లేవర్ని మనం ప్రతిసారి వైప్ చేస్తూ ఉండడం వల్ల అది లాస్ అయిపోతుంది అనమాట. బేబీకి ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఫీలింగ్ ఉండకోకుండా చాలా పోర్ ల్యాచింగ్, బేబీ అసలు బ్రెస్ట్ దగ్గరికి తీసుకెళ్తుంటే బేబీ ఏడుస్తారని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఎందుకంటే మనకు ఆ ఫ్లేవరే ఉండదు అక్కడ. అసలు ఆ బ్రెస్ట్ మిల్క్ లేకపోతే అది ప్రొడ్యూస్ చేసే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఫ్లేవరే లేకపోతే బేబీ అసలు దగ్గరకు రావడానికి కూడా ఇష్టపడరు. ఆ స్మెల్, మేజర్గా స్మెల్ వల్లనే బేబీ మీ దగ్గర కంఫర్ట్ అయ్యి ఆ స్మెల్లే బేబీకి సక్ చేయాలని ఒక వాళ్ళ బ్రెయిన్కి ఒక ఇంటెన్షన్ని పంపిస్తుంది అనమాట ఆ స్మెల్ వల్ల. అలాంటిది మీరు వైప్ చేసేసి దాన్ని కడుగుతూ ఉండడం వల్ల అది వాష్ అవుట్ అయిపోతుంది, దానివల్ల ఇంకా తగ్గుతూ పోతుందే కానీ మన బాడీ ప్రొడ్యూస్ చేయదు. ప్రతిసారి వాష్ చేస్తుంటే మన బ్రెయిన్కి అర్థమవుతుంది ఓకే ప్రొడ్యూస్ చేయకూడదు ఇంకా అనేసి స్టాప్ అయిపోతుంది. చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం, మా బేబీ ల్యాచ్ సరిగ్గా తీసుకోవడం లేదు, అసలు ఫీడ్ చేయడానికి వెళ్తుంటే రావడం లేదు. ఎందుకంటే మనం ఇక్కడ మిస్టేక్ చేస్తున్నాం. ఎప్పుడు కూడా వైప్ చేయకండి. ఒకవేళ మీకు ఏదైనా సోర్ నిప్పులు క్రాక్ నిప్పులు ఉన్నప్పుడు ఏదైనా క్రీమ్ ఇచ్చారు అంటే అప్పుడు అప్లై చేసి ఇమీడియట్గా వాష్ చేసి మీరు బ్రెస్ట్ మిల్క్ని కొంచెం ఎక్స్ప్రెస్ చేసి అప్లై చేయండి. అప్పుడే బేబీ హ్యాపీగా ఫీడ్ తీసుకోగలుగుతారు. అండ్ బేబీ లిప్స్ని కూడా వాష్ చేయకండి ఇమీడియట్గా. ఏదో బేబీ లిప్స్ పాలు తాగిన వెంటనే వాళ్ళకి వైప్ చేయకపోతే నల్లగా అవుతాయి, కలర్ రావు, రెడ్గా రావు, ఇదంతా జస్ట్ మిత్ మాత్రమే. వాళ్ళకి ఒక మాయిశ్చరైజర్ లాగా బ్రెస్ట్ మిల్క్ హెల్ప్ అవుతుంది కాబట్టి ఎప్పుడు బేబీ లిప్స్ని వైప్ చేయకండి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, అందరూ అడిగేది, అందరూ వెయిట్ చేస్తుండేది మిల్క్ ప్రొడక్షన్ ఆర్ మిల్క్ సప్లై. సో అసలు ఫస్ట్ ఎందుకు తక్కువగా ఉంటుంది అనేసి తెలుసుకుందాం. మిల్క్ సప్లై అనేది ఎందుకు తగ్గింది, ఆ ఫీలింగ్ ఎందుకు వస్తుంది అనేసి ముందు తెలుసుకుందాము. మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లుగా మన బ్రెస్ట్ అనేది ఒక ట్యాంక్ లాగా ఉండదు, బేబీ సక్ చేస్తేనే మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ చాలా క్లియర్గా ఉండండి. ఎందుకంటే చాలా మందికి సరిగ్గా ల్యాచ్ లేకపోవడం వల్ల, బేబీ సక్ చేయకపోవడం వల్ల మనకు తగ్గుతుంది అనమాట. సో మన మైండ్కి తెలుస్తుంది ఓకే బేబీ ఇన్నిసార్లు సక్ చేస్తుంది, మనం ఇంకా ప్రొడ్యూస్ చేయాలి అనేసి. అండ్ మేజర్గా మనకు వచ్చే డౌట్ ఏమంటే బేబీ ఏడుస్తోంది అంటే వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి ఓన్లీ ఆకలి వల్ల అని చెప్పేస్తారు. ముందు కాలంలో అంతా ఈ గ్యాస్ ఆర్ కోలిక్ ఇష్యూస్ గురించిన అవేర్నెస్ లేకపోవడం వల్ల ఓన్లీ వాళ్ళకి ఆకలి వేస్తేనే ఏడుస్తారంటారు. ఇప్పుడు అసలు బేబీ గ్యాస్ ఉన్నా, కోలిక్ ఇష్యూ ఉన్నా, వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ కాకపోయినా, వాళ్ళకి ఏదైనా ఇబ్బందిగా ఉన్నా కూడా
ఏడుస్తారు. సో రీజన్ ఓన్లీ మిల్క్ సప్లై అని అనుకోవడమే చాలా తప్పు అంటారు, మామూలుగా ఇంట్లో ఉండేవాళ్ళు అనడం కామన్. కానీ దానికి మీరు చెప్పాలన్నమాట, బేబీ ఓన్లీ దీనికి కదా. మనం ఎడ్యుకేటెడ్ అయ్యుండి మనం చెప్పకపోతే అది మన మిస్టేకే అవుతుంది. దానికి పోయి మనము అయ్యో బేబీ ఏడుస్తుంది, మేము మిల్క్ ప్రొడ్యూస్ చేయడం లేదు అనేసి ఒక స్ట్రెస్ తీసుకుంటాం అనమాట. బేబీ ఏడుస్తుంది అంటే వాళ్ళు అంటున్నారు, అగైన్ మనకు స్టార్ట్ అయ్యేది స్ట్రెస్. ఎంత స్ట్రెస్ ఎక్కువ అయ్యే కొద్దీ మనకు మిల్క్ సప్లై తగ్గుతుంది. ఇది 100% జరుగుతుంది. ఎందుకంటే మన బాడీలో మనం ఎంత కామ్గా, ఎంత పాజిటివ్గా, ఎంత పీస్ఫుల్గా ఉంటే మన బాడీలో ఈ పాజిటివ్ హార్మోన్స్ ఏవైతే మిల్క్ ప్రొడక్షన్కి కావాల్సిన హార్మోన్, ఇది ట్యాంక్ కాదు, ప్రొడ్యూస్ అవ్వాలి. బేబీ చూసినప్పుడు మన బాడీలో ఆ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయితేనే మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రొలాక్టిన్ అండ్ ఆక్సిటోసిన్ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే మనం పీస్ఫుల్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, ఎలాంటి స్ట్రెస్ తీసుకోకూడదు అనమాట. జనరల్గానే నిద్ర ఉండదు, నిద్ర లేకపోతే ఆటోమేటిక్గా స్ట్రెస్ వస్తుంటుంది. సో అలాంటప్పుడు హెల్ప్ అడగండి, ఇంట్లో ఉండే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. ఎంత వీలైతే అంత నిద్రపోవడానికి ట్రై చేయండి. అందరూ అంటారు బేబీ పడుకున్నప్పుడు మీరు పడుకోవాలి అనేసి, అది హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే బేబీ పడుకున్నప్పుడే మనం మిగతా పనులు చేసుకోగలుగుతాము. సో ఆ టైంలో పడుకోలేము. కాకపోతే మ్యాక్సిమం టైం దొరికినప్పుడు నిద్రపోవడానికి ఫస్ట్ 40 days చాలా ఇంపార్టెంట్ మనము రికవర్ అవ్వడానికి. ఇది పోస్ట్ పార్టమ్ రికవరీ అనేది 40 daysలో జరుగుతుంది జనరల్గానే. సో ఆ 40 days కూడా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఇంట్లో ఎవరుంటే వాళ్ళ హెల్ప్ తీసుకోవడము, చిన్న చిన్న పనులకి మీరు బేబీకి ఫీడ్ చేసి మిమ్మల్ని మీరు కేర్ తీసుకుంటే, సో దట్ ఫస్ట్ మీరు హెల్దీగా మిమ్మల్ని మీరు కేర్ తీసుకోగలిగితే బేబీకి ఆటోమేటిక్గా బ్రెస్ట్ ఫీడ్ చేయగలుగుతారు. మీలో కాన్ఫిడెన్స్ అనేది తగ్గదు. మీరు ప్రతిదాన్ని మీ చెవికి వేసుకొని టెన్షన్ తీసేసుకుంటూ పోతే స్ట్రెస్ అవుతారు. ఎంత స్ట్రెస్ అయితే అంత మీకే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా స్ట్రెస్ ఫ్రీగా ఉంటే మీ మిల్క్ సప్లై అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. అండ్ ఇంకొకటి చెప్తే, ఎలాంటి ఫుడ్ వల్లనో లేకపోతే దేని వల్లనో మీ మిల్క్ సప్లై పెరగదు. మీరు పాజిటివ్గా ఉండాలి. అండ్ మీరు ఎంత బేబీకి మిల్క్ ఇస్తుంటే అంత మీకు మిల్క్ ప్రొడక్షన్ పెరుగుతుంది. సో ఇది మిల్క్ సప్లై తగ్గడానికి గల రీజన్ ఏమి అంటే, మీరు ఆఫన్గా బేబీకి బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వకపోవడం వల్లనో లేకపోతే మీరు స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్లనో సప్లై తగ్గుతుంది. ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి మిల్క్ సప్లైని? ఎలా ఇంక్రీజ్ చేయాలంటే, నేను ఆల్రెడీ చెప్పాను, 3 days వరకు కూడా ఓన్లీ కొలెస్ట్రాల్ ఉంటుంది. మీకు ఆ ఎంగోర్జ్మెంట్ కానీ బ్రెస్ట్ హెవీనెస్ అనేది తెలియదు. కాబట్టి అక్కడే జడ్జ్ చేయకండి నాకు మిల్క్ సప్లై లేదు అనేసి. 3rd day తర్వాత ఎలాగో మిల్క్ సప్లై అనేది పెరుగుతుంది. ఇది జనరల్గా జరుగుతుంది. మిల్క్ సప్లై అనేది పెరుగుతుందన్నమాట. సో దీన్ని ఇలాగే మీరు కంటిన్యూ చేయాలంటే మోర్ స్కిన్ టు స్కిన్, బేబీ మీకు ఎంత దగ్గరగా ఉంటే అంత మిల్క్ ప్రొడక్షన్ పెరుగుతుందన్నమాట. అంటే స్కిన్ టు స్కిన్ ఇవ్వడం వల్ల మనకు లవ్ హార్మోన్స్, ఈ చెప్పుకున్న హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో దట్ మీరు బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. అండ్ మనం చెప్పుకున్నట్టుగా 3 to 4 days తర్వాత మెచ్యూర్ మిల్క్ వస్తుంది అనమాట. ఆ మిల్క్ వచ్చిన తర్వాత బేబీకి వీలైనంత వరకు బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ బ్రెస్ట్ ఫీడ్ తీసుకున్నా కూడా ఇంకా మీకు హెవీగా అనిపిస్తుందా, బయటని ఎక్స్ప్రెస్ చేయండి. మీరు ఎంత పంప్ ఎక్స్ప్రెస్ చేస్తే అది బ్రెస్ట్ ఫీడ్ వల్లనో లేకపోతే పంప్ చేసో ఎలా రిమూవ్ చేస్తారో అది మీ ఇష్టం. అంత మిల్క్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, మన మైండ్కి తెలిసిపోతుంది. ద మోర్ సర్కిల్ ద మోర్ మిల్క్. సో మీరు ఇక్కడ మెయిన్గా నమ్మాల్సింది మీ బాడీని మీరు నమ్మాలి, మిమ్మల్ని మీరు నమ్మాలి. అండ్ మీ బేబీ అండ్ మీరు మీ బాండింగ్ ఏదైతే ఉందో దానివల్లే మీ మిల్క్ ప్రొడక్షన్, మీ మిల్క్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫుడ్. ఎలాంటి ఫుడ్ వల్ల అసలు మిల్క్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుందా లేదా, ఏమైనా ఫుడ్ తింటే బేబీకి ప్రాబ్లం అవుతుందా? జనరల్గానే బేబీ మీకు డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ వస్తారు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరెవరు ఉన్నారు అందరూ ఒక లిస్ట్తో వచ్చేస్తారు. వాటర్ని కూడా ఎన్ని ml తాగాలనేంత లిస్ట్ కూడా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. సో బ్లైండ్గా ఇదైతే ఫాలో అవ్వకండి. నేను చెప్పే సజెషన్ ఇది. ఎందుకంటే ఒకప్పుడు ఉండేది, వాళ్ళకు నాలెడ్జ్ లేకపోతే ఇప్పుడు పుట్టిన బేబీ గ్యాస్ పాస్ చేయడం చాలా నార్మల్. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూచువర్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది. వాళ్ళు తాగిన పాలను కూడా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేక గ్యాస్ పాస్ చేస్తారు. అండ్ కోలిక్ ఇష్యూ అనేది వెరీ కామన్. దానికి ఏవో డ్రాప్స్ దొరుకుతాయి, లేదంటే కొన్ని బేసిక్ ఎక్సర్సైజ్ వల్ల కూడా కోలిక్ ఇష్యూ పోతుంది. అంతేగాని బేబీ గ్యాస్ పాస్ చేసిన, కోలిక్ ఇష్యూ వల్ల ఏడ్చిన, ఇంకేదాని వల్ల అయినా కూడా నువ్వు ఇది తినడం వల్ల ఏడుస్తున్నాడు, నువ్వు ఇది తాగావు కాబట్టి బేబీకి ఇలా అయ్యింది. అసలు మీరు తినే ఏ ఫుడ్ కూడా బేబీకి డైరెక్ట్గా వెళ్ళదు. మిల్క్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే, ఫస్ట్ మీరు తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వాలి. ఆ డైజెస్ట్ అయిన ఫుడ్ బ్లడ్గా కన్వర్ట్ అవుతుంది. బ్లడ్గా కన్వర్ట్ అయిన తర్వాత మీ బ్రెస్ట్లో ఈ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యాకే మిల్క్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో మీరు తినే ఏ ఫుడ్ డైరెక్ట్గా బేబీకి రిలేట్ అయితే అవ్వదు. మీరు ప్రెగ్నెన్సీలో అంతకుముందు ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నారో అదే డైటే ఇక్కడ కూడా కంటిన్యూ చేయొచ్చు.
ఇదే డైట్ కంటిన్యూ చేయొచ్చు. అండ్ మీరు ఎవరైనా నమ్మాలంటే మీ డాక్టర్ని మీరు నమ్మొచ్చు. ఎందుకంటే డాక్టర్ని అడగండి ఏం ఫుడ్ తినొచ్చు, ఏం ఫుడ్ తినకూడదు, క్లియర్గా చెప్తారు. నాకు చెప్పింది అయితే ఒకటి, నీకు ఏదైనా అలర్జీ ఉంటే, ఒకవేళ ముందే అలర్జీ ఉంటే అలర్జిక్ ఫుడ్ తినొద్దు అండ్ కొత్త ఫుడ్ ఏది ట్రై చేసేకపోవద్దు. నీకు బెస్ట్ అనిపించిన ఫుడ్, నీకు బాగా సెట్ అవుతుంది అనేది తినాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన ఫుడ్ డయట్కి వచ్చినట్లయితే ప్రోటీన్ ఎక్కువ ఫుడ్ తీసుకోవాలి, క్వాంటిటీ కాదు, ఇక్కడ క్వాలిటీ. ఫుడ్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది చెప్తుంటారు వైట్ ప్రోడక్ట్స్ ఎక్కువగా తింటే మిల్క్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. నువ్వు ఎంత మిల్క్ తాగితే బేబీకి అంత మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది. వైట్ బ్రెడ్, వైట్ ఫుడ్, ఇడ్లీ, దోశ, రైస్, ఇలా ఎక్కువ వైట్ ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటేనే అది కంప్లీట్గా మిత్. దానివల్ల మీరు వెయిట్ గెయిన్ అవుతారు, వెయిట్ లాస్ అయితే అవ్వరు. ఎందుకంటే దానివల్ల మిల్క్ ప్రొడక్షన్ కూడా ఏమీ పెద్దగా మార్పు అయితే రాదు. మెయిన్ ఫుడ్ డైట్కి వచ్చినట్లయితే ప్రోటీన్ ఎక్కువగా ఉండాలి, ఫైబర్. ఎందుకంటే మనకు డెలివరీ తర్వాత కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ కాన్స్టిపేషన్ ఉండకూడదంటే ఫైబర్ రిచ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి, ప్రోటీన్ ఎక్కువగా ఉండాలి, కార్బోహైడ్రేట్స్ వీలైనంత వరకు తక్కువగానే తీసుకోవాలి. మన డైట్లో తీసుకుంటే వెజిటబుల్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, ఫ్రూట్స్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. అండ్ మెయిన్ హైడ్రేషన్. మనకు మోస్ట్లీ మన బ్రెస్ట్ మిల్క్ అనేది ఎక్కువగా వాటర్తోనే రిలేటెడ్ అవుతుంది. కాబట్టి హైడ్రేషన్, ఎంత వీలైతే అంత వాటర్ని జనరల్గా నీళ్ళు ఎక్కువ తాగకూడదు. ఫస్ట్ 3 months బాలింతలు నీళ్ళు ఎక్కువ తాగకూడదు, పథ్యం ఉండాలి. పథ్యం అనే పేరుతో వాళ్ళకి టార్చర్ చూపిస్తున్నారండి, లిటరల్గా టార్చర్ చూపిస్తున్నారు. అసలు ఈ పథ్యం అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే అప్పటి కాలంలో డెలివరీ అయినగానే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, ఫుల్ రెస్ట్ తీసేసుకుంటారు, ఎక్కువ ఫుడ్ తినడం వల్ల ఓవర్ వెయిట్ గెయిన్ అవుతారనే ఒక ఉద్దేశంతో వెయిట్ గెయిన్ కాకూడదనేసి అప్పుడు అన్నారు. కానీ ఇప్పుడున్న కండిషన్స్కి మనం పథ్యం ఉన్నామనుకోండి, మనకు ఎనర్జీ ఉండదు, ఆల్రెడీ డిప్రెషన్లో ఉంటాం, ఎనర్జీ లేదు, ఇంకా బేబీకి ఇంకా పాలు ఇవ్వడానికి ఓపిక ఉండదు. ఎనర్జీ లేకపోతే అక్కడ డిప్రెషన్ స్టార్ట్ అయిపోతుంది, స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంటాం. కాబట్టి క్లీన్గా తినేది క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మనం తినాలి. ఎలాంటి పథ్యాలు మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. వాటర్, ఫ్లూయిడ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది కోకోనట్ వాటరా లేదా ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటారా, వాటర్ తాగుతారా, అది మీ ఇష్టం. బట్ హైడ్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా మీరు బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నారు, క్లస్టర్ ఫీడ్ చేసే బేబీస్కి అయితే మీరు పక్కనే ఒక బాటిల్ పెట్టుకోండి. ఫీడ్ చేస్తున్నప్పుడల్లా మధ్యలో వాటర్ తాగుతూనే ఉండాలి, సో దట్ మీరు డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. ఇంకొంతమంది చెప్తారు వెల్లుల్లి ఫెనుగ్రిక్ని మీ డయట్లో ఇంక్లూడ్ చేసుకొని మిల్క్ ప్రొడక్షన్ పెరుగుతుందనేసి. ఏ ఫుడ్ మనకి మిల్క్ ప్రొడక్షన్ అంటే ఇంప్రూవ్ అయితే చెయ్యదు. ఇవి ఏవైతే ఉన్నాయి వీటిని గ్యాలక్టోగ్యూక్స్ అంటారు అనమాట. ఈ వెల్లుల్లి కానీ ఆకులు కొన్ని వస్తాయి, కొన్ని ఆకులు, మెంతులు, ఇవన్నీ కూడా మనం తినడం వల్ల మన మిల్క్ మనకు ఆ బ్లడ్గా కన్వర్ట్ అయిన తర్వాత మిల్క్ వచ్చినప్పుడు కొన్ని ఫ్లేవర్స్ని రిలీజ్ చేస్తాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మ్యాంటిగోమరీ గ్లాండ్స్ కొన్ని అమ్నెటిక్ ఫ్లూయిడ్ని, ఫ్లేవర్ని ప్రొడ్యూస్ చేస్తాయని. సో ఈ వెల్లుల్లి ఇవన్నీ కూడా అలాంటి ఒక ఫ్లేవర్ని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. సో దట్ మన బేబీ ఇష్టంగా ల్యాచ్ చేస్తారు, డీప్ ల్యాచ్కి ఇవి ఎంతగానో హెల్ప్ అవుతాయి. కాబట్టి బాలింతలు వాళ్ళ డెలివరీ అయిన తర్వాత డయట్లో ఈ ఐటమ్స్ని ఇంక్లూడ్ చేసుకోమంటారు. నేనైతే ఒక ఫుడ్ డయట్ ఒక లిస్ట్ అయితే వీడియో ఎండ్లో నేను లిస్ట్ కంప్లీట్గా ఇస్తాను, ఏమేమి ఫుడ్ తీసుకోవచ్చు, సో దట్ మనం స్ట్రాంగ్గా హెల్దీగా ఉంటాము. కాబట్టి బేబీకి మనం మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అలాంటి డయట్ ఏమనేసి నేను క్లియర్గా చెప్తాను. అండ్ మా డాక్టర్ కూడా ఒకవేళ మిల్క్ సప్లై తక్కువగా ఉన్నట్లయితే ఇది వాడు అని సజెస్ట్ చేస్తున్నాడు, గ్యాలక్టో గ్రాన్యూల్స్. అది డైలీ మిల్క్లో ఆర్ వాటర్లో 1 teaspoon మార్నింగ్, 1 teaspoon ఈవినింగ్ వేసుకోవడం వల్ల మిల్క్ సప్లై పెరుగుతుంది అంటారు. నేను ఆ నేమ్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తే చూడండి, ఆ గ్యాలక్టో గ్రాన్యూల్స్ వల్ల. బట్ నేనైతే పర్సనల్గా యూజ్ చేయాలి, అవసరం కూడా నాకు రాలేదు. ఎవరికైనా కావాలంటే అది యూజ్ చేయడం వల్ల నేను చాలామంది చెప్పడం విన్నా, నేను కూడా అది హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి అది కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇది ఫుడ్ విషయానికి వచ్చినట్లయితే ఇలా ఉంటుంది. అండ్ జనరల్గానే మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎవ్రీ 2 hours వన్స్ తింటూ ఉంటాం. కానీ బ్రెస్ట్ ఫీడ్ చేసేటప్పుడు పథ్యం అనేసి ఫుడ్ కంప్లీట్గా కట్ చేస్తూ ఉంటారు కదా, అలా చేయకండి. ఇక్కడ కూడా ఎవ్రీ 2 hours మీరు చాలా తక్కువ క్వాంటిటీస్ ఎవ్రీ 2 hours తీసుకునేది ప్రోటీన్ రిచ్గా తీసుకోవాలి. మెయిన్గా నేను చెప్పేది ఏమంటే బేబీస్కి ఫీడ్ చేస్తున్నప్పుడు మీరు స్నాక్గా ఆకలేసిందంటే మీరు ఇంకో దోశ ఎక్స్ట్రా తినడమో, ఇంకో 2 ఇడ్లీలు ఎక్స్ట్రా తినడమో, లేదంటే ఇంకొక రైస్ ఎక్కువ తినడమో ఇలా చేయకండి. మీరు ఏముంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కాకుండా స్నాక్కి ఆల్మండ్స్ని డైలీ ఒక 15 to 20 సోక్డ్ ఆల్మండ్స్ తినడం వల్ల మనకు మిల్క్ ప్రొడక్షన్కి ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మన బాడీలో మనకు ప్రోటీన్స్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం వల్ల మిల్క్ ప్రొడక్షన్కి ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో 15-20 ఆల్మండ్స్, ఒక 2 to 3 వాల్నట్స్ని డైలీ తినడము, లేకపోతే
ఇవి గ్రౌండ్ నట్స్ తినడం వల్ల మనకు ఎంతో మన కడుపు నిండినట్టుగానే ఉంటుంది అండ్ తక్కువ క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉంటుంది, మనం వెయిట్ గెయిన్ కూడా అవ్వము. సో ఇలా హెల్దీ స్నాకింగ్ ఆప్షన్ని కూడా చూస్ చేసుకోండి. అండ్ జంక్ ఫుడ్ అస్సలు వద్దు బేబీకి బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నప్పుడు. అండ్ ఇంకా చాలామందికి వచ్చేది కాఫీ టీ తాగొచ్చా, హ్యాపీగా తాగొచ్చు కాఫీ టీ, కాకపోతే డైలీ 1 or 2 కప్స్కి లిమిట్ చేసుకోండి. అది బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత మీకు 1-2 hours గ్యాప్ వస్తుంది అన్నప్పుడే తాగండి. ఇమీడియట్గా బ్రెస్ట్ ఫీడ్ చేస్తూ కాఫీ తాగడము, లేకపోతే బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వడానికి ఇమీడియట్గా ముందు కాఫీ తాగడం చేయకండి. గ్యాప్ ఉన్నప్పుడు కాఫీ టీ హ్యాపీగా తాగొచ్చు, అది కూడా లిమిట్గానే చేయాలి. జంక్ ఫుడ్ స్ట్రిక్ట్గా నో. అండ్ నేను అన్నట్టుగా ఆ ఫుడ్ లిస్ట్ అంతా కూడా వీడియో ఎండ్లో ఇస్తే మీరు చూడొచ్చు. ఇంతే, ఈ ఫుడ్ గురించి మీరు ఎక్కువ తల మీరు ఎక్కువ టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు మిల్క్ సప్లై తగ్గుతుందన్నప్పుడల్లా ఏం ఫుడ్ తినాలి, ఏం చేయాలి, లక్ష క్వశ్చన్స్, మీకు అట్లా టెన్షన్ ఎక్కువగా ఫీల్ అయిపోతుంటారు. ఏం తినాలి, తింటే అవుతుంది. మీరు ఏమి తినడం వల్ల మీ మిల్క్ ప్రొడక్షన్లో ఎలాంటి మార్పు ఉండదు. ద మోర్ సకిల్ ద మోర్ మిల్క్, ఇది ఒకటే రూల్, ఇది ఒకటే ఫార్ములా, అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్గానే బేబీస్కి ఎవ్రీ 2 to 3 monthsకి వాళ్ళలో చేంజెస్ వస్తూ ఉంటాయి అనమాట. దీన్ని గ్రోత్ స్పర్ట్ అంటారు. గ్రోత్ స్పర్ట్ అంటే వాళ్ళకు చేంజెస్ వచ్చినప్పుడు కొంతమంది పిల్లలు, ఇప్పుడు మా పాప అయితే ఫస్ట్ 2 months కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ ఫీడ్ తను 50 minutes లేదా 50 minutesకి అయితే తగ్గలేదు. ఎవ్రీ ఫీడ్ 2 months నేను 50 minutes అట్లే టెస్ట్ కూర్చొని తనకు ఫీడ్ చేయాలి. ఇలాగే ఉంది, ఓ మై గాడ్, ఇలాగే 6 months 1 year ఇలాగే కంటిన్యూ చేయాలా అని చాలా టెన్షన్ పడుతున్నా. బట్ 3rd month అంటే 2 months కంప్లీట్ అయ్యి 60 days తర్వాత 2 months కంప్లీట్ అయ్యి 3rd month పడిందో లేదో బేబీ ఆల్ ఆఫ్ ఎ సడన్ తను ఫీడింగ్ టైం ఎలా చేంజ్ అయిందంటే 3 minutes or 5 minutesకి కంప్లీట్గా ఎంటీ చేసేసేది. అంత స్పీడ్గా తాగేదనమాట, అంత స్పీడ్ కంప్లీట్ చేసేసి. ఇంకొన్నిసార్లు అయితే కొన్ని సెకండ్స్లలో కూడా తను ఫీడ్ తీసుకునేది. దీన్ని గ్రోత్ స్పర్ట్ అంటారు. చాలామంది బేబీస్లో ఇది జనరల్గానే ప్రతి బేబీలో కూడా గ్రోత్ స్పర్ట్ అనేది ఉంటుంది. కొంతమంది బేబీస్ 3 months తర్వాత డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి అప్పుడే కలర్ అంతవరకు కూడా బ్లాక్ అండ్ వైట్గానే ఉంటుంది. 3 months తర్వాత వాళ్ళు అన్నీ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ అవుతుంది కాబట్టి డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో చుట్టూ చూస్తూ ఉండడము, లేకపోతే ఫీడ్ తీసుకోవడానికి ఇష్టపడకపోవడము. కొంతమంది పిల్లలైతే అదేమంటారు బ్రెస్ట్ ఫీడ్ స్ట్రైక్ అంటారు అనమాట. దీన్ని పాలు తాగడానికి ఇష్టపడరు అనమాట, బ్రెస్ట్ దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడరు. ఇదంతా గ్రోత్ స్పర్ట్లో ఒక భాగం అనమాట. ఇది జస్ట్ కొన్ని డేస్ ఉంటుంది, తర్వాత నార్మల్ అయిపోతారు అనమాట. సో ఇలా ఈ చేంజెస్ అనేది ఎవ్రీ 2 months 3 months జరుగుతూ ఉంటుంది. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ 3 months తర్వాత బేబీ ఒక 3 minutes 5 minutes తాగుతుందంటే అప్పుడు డౌట్ వస్తుంది, నాకు మిల్క్ సప్లై తక్కువగా ఉందేమో, అందుకే బేబీ ఎక్కువసేపు తాగడం లేదు, పాలు రావడం లేదు కాబట్టి తాగడం లేదు అనే ఒక అపోహకు పోతారు. అలా లేదు, బేబీకి ఎంత పాలు కావాలో అంత వాళ్ళు హ్యాపీగా తీసుకోగలుగుతారు. మీకు అంతగా డౌట్ ఉంటే ఒక బ్రెస్ట్లో బేబీకి మిల్క్ ఇవ్వండి, ఇంకో బ్రెస్ట్లో మీరు పంప్ చేసి చూడండి, మీకే తెలిసిపోతుంది మీ మిల్క్ ప్రొడక్షన్ ఎలా ఉంది అనేసి. ఎందుకంటే మన బేబీస్ అండ్ మన బాడీ అంత వాళ్ళ మధ్య కనెక్షన్ అలా ఉంటుందన్నమాట. మన బాడీకి తెలుస్తుంది బేబీకి ఎంత కావాలి, ఎంత ఇవ్వాలి, ఎంత అవుట్పుట్ ఇవ్వాలి అనేసి. అండ్ బేబీ కూడా స్పీడప్ అవుతూ ఉంటారు, వాళ్ళ బాడీలో వచ్చే చేంజెస్ వల్ల వాళ్ళు స్పీడప్ అవుతూ ఉంటారు. అండ్ కొంతమంది బేబీస్ అయితే కంప్లీట్గా ఫీడింగే వద్దంటారు. అలాంటి టైంలో మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు, మీరు పంప్ చేసి బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఆ పంప్ చేసిన దానికి కూడా ఎలా ఫీడ్ చేయాలంటే వీలైనంత వరకు కూడా ఈ ఒగ్గు గిన్నెలో లేకపోతే రౌండ్ కప్స్ వస్తాయి అనమాట. సో దట్ స్పూన్స్లో అంటే కష్టం, ప్రతిసారి బేబీ ఇష్టపడరు స్పూన్స్తో తాగడానికి. పాల ఉగ్గు గిన్నె లేకపోతే కప్స్లో ఫీడ్ చేయడం వల్ల ఫ్లో అనేది బాగుంటుంది. ఇక్కడ నేను ఎందుకు డబ్బా వద్దంటున్నాను, పాల బాటిల్స్ వద్దంటున్నాను అంటే నిప్పుల్ కన్ఫ్యూజన్ అవుతుంది అనమాట. ఏమంటే మన మిల్క్ ఒకవేళ బాటిల్లో ఫీడ్ చేసినట్లయితే ఆ నిప్పులు వైడర్ మౌత్ ఉండేది ఒకవేళ వైడ్గా ఉండేది యూస్ చేసినట్లయితే వాళ్ళకి ఒకలాగా ఓకే ఇందులో బాగా వస్తుంది కదా, మనం ఏమి కష్టపడుకోకుండా ఎక్కువ సక్ చేయకోకుండానే మనకు మిల్క్ వస్తున్నప్పుడు మన బ్రెస్ట్ దగ్గరకు వచ్చి కష్టపడి సక్ చేయాలనే ఆప్షన్ వాళ్ళు చూస్ చేసుకోరు. ఎవరు ఈజీగా వచ్చేదాన్ని ఇష్టపడతారు, కష్టపడి ఎవరు చూస్ చేసుకోరు కదా. సో అలా నిప్పులు కన్ఫ్యూజన్ అయిపోయి బేబీ దీనికి ఎక్కువ ఇష్టపడతారు. అండ్ మళ్ళీ ఏమైపోతుందంటే మీరు అగైన్ పంప్ చేసినే వాళ్ళకి ఫీడ్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి రిస్క్ ఉండకూడదు అంటే బేబీకి ఒకవేళ టాప్ ఫీడ్ ఇచ్చేటప్పుడు లేదంటే ఇలా నిప్పుల్ స్ట్రైక్ చేసినప్పుడు బేబీ ఉగ్గు గిన్నెలో అలా పాలు ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇది గ్రోత్ స్పర్ట్ గురించి అయితే. ఇది చాలా మందికి తెలియక చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. బేబీలో సడన్ చేంజెస్ వచ్చింది, సడన్గా పాలు తీసుకోవడం లేదు, లేదా నాకు తగ్గిపోయిందా, ఇలా కన్ఫ్యూజన్ అయితే వద్దు, ఇది క్లియర్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీ మిల్క్ కరెక్ట్గా బేబీకి సరిపోతుంది అని మీరు ఎలా తెలుసుకోవచ్చు అంటే జనరల్గా ఫస్ట్ 2 monthsలో కూడా బేబీస్కి డైపర్ యూస్ చేయకండి. నాపీస్ అంటే లంగోట
లంగోటాల నాపీస్ని యూస్ చేయండి అంటారు. ఎందుకంటే యూరిన్ అవుట్పుట్ అనేది అంత ఇంపార్టెంట్ బేబీకి. మిల్క్ సప్లై సరిగ్గా ఉందా, మిల్క్ సరిపోతుందా లేదని. జనరల్గానే ఇది ఎలా ఉంటుందంటే 1 డే 1 నాపీ, 2 డే 2 నాపీస్, 3 డే 3 నాపీస్, 4 డే 4 నాపీస్, 5 డే 5, 6 డే 6th డే 6, 7th డే 7 నాపీస్. ఇలా 7th డే తర్వాత 7 డేస్ దాటిన తర్వాత బేబీ 6 to 15 or 20 నాపీస్ కూడా వాళ్ళు వెయిట్ చేస్తారు. 6 to 20 యూరిన్స్ వాళ్ళు పాస్ చేస్తారనమాట. అప్పుడు మన బేబీస్కి మన మిల్క్ సరిపోతుంది అనేసి. ఒక 10 డేస్ తర్వాత బేబీ, ఒక 2 months బేబీ 6 నాపీస్ కన్నా కూడా ఎక్కువ వెయిట్ చేస్తున్నారు అంటే మీ మిల్క్ వాళ్ళకి సరిపోతుంది అనేసి గుర్తు అనమాట. ఒకవేళ 6 నాపీస్ కన్నా తక్కువగా అంటే అప్పుడు మీకు మిల్క్ సప్లై తక్కువ ఉంది. సో ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి, నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఎక్కువ పంప్ చేయడం వల్ల, లేకపోతే ఎక్కువ స్కిన్ టు స్కిన్ బేబీకి ఎక్కువ ఫీడ్ చేయడం ట్రై చేస్తే సప్లై పెరుగుతుంది. సో ఇక్కడ నాపీస్ అంటే అగైన్ డైపర్స్ కాదు. డైపర్స్ ఎందుకంటే అప్ టు 3 or 4 యూరిన్ కూడా హోల్డ్ చేయగలవు. సో ఇక్కడ ఈ డైపర్ కౌంట్ రాదు, ఓన్లీ నాపీస్ మాత్రమే, వాళ్ళకి లంగోటాలు మాత్రమే కౌంట్ అవుతుంది. కాబట్టి ఈ 7 days దాటిన పిల్లలు 3 months వరకు కూడా 6+ నాపీస్ వెయిట్ చేస్తున్నారు అంటే మీ మిల్క్ ప్రొడక్షన్ హ్యాపీగా సరిపోతుంది వాళ్ళకనే అర్థం. అండ్ వెయిట్ గెయిన్ అనేది ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా ఉంటుందండి. ఇప్పుడు పుట్టేటప్పుడు ఉన్న వెయిట్కి 5-6 monthsకి డబల్ అవ్వాలి, 1 yearకి వాళ్ళు 3 times వెయిట్ గెయిన్ అవ్వాలి. ప్రతి ఒక్క బేబీకి అలాగే జరగదు. ఎందుకంటే మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తీసుకున్న ఫుడ్ వల్లనో ఇంకేవో ఫ్యాక్టర్ వల్ల మంచి వెయిట్తో బేబీ పుట్టిండొచ్చు. బట్ పుట్టిన తర్వాత వాళ్ళకి బయాలజికల్ ఫ్యాక్టర్ ఉంటుంది, అలాగే జీన్స్. ఇప్పుడు నేను మా హస్బెండ్ ఇద్దరు సన్నగానే ఉండి మా బేబీ మంచి వెయిట్తో పుట్టింది. కాకపోతే నెక్స్ట్ కూడా అలాగే ఇంకా వెయిట్ గెయిన్ బాగా ఇంకా ఎక్కువగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేసే తప్పు అవుతుంది. బేబీ ఎప్పుడు కూడా వాళ్ళ గ్రోత్ చార్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉంటుంది. దానికి పర్టికులర్గా ఇదే మెజర్మెంట్ అనేమి ఉండదు. పాజిటివ్గా ఇంక్రీజ్ అవుతుందంటే మీ మిల్క్ సరిపోతుంది అనేసి అర్థం. ఇప్పుడు సేమ్ ఇద్దరు ఒకే వెయిట్తో పుట్టిన ఇద్దరు బేబీస్ సేమ్ వెయిట్ గెయిన్ అవ్వాలి, ఇలాంటి కంపారిజన్ ఎప్పుడు చేయకండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినట్టుగా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట దీన్ని మెజర్ చేయడానికి. అంతెందుకు, ఇప్పుడు బేబీకి ఒకవేళ వ్యాక్సిన్ వేసిన తర్వాత కొంతమంది బేబీస్కి మోషన్ అయిపోతుంది, ఫీవర్ వచ్చేస్తుంది, ఒక 3 days 4 days వెయిట్ గెయిన్ అనేది ఉండదు. మనం చెప్పుకున్నాం కదా, డైలీ 20 to 30 grams వెయిట్ గెయిన్ అవుతారు. ఆ 4 days వెయిట్ గెయిన్ ఉండదు, ప్లస్ వెయిట్ లాస్ అవుతారు బేబీస్. కాబట్టి ఆల్మోస్ట్ ఒక 8 days or 10 days వెయిట్ లాస్ అయ్యిండే దాని వెయిట్ని మనం ఎలా మళ్ళీ మ్యాచప్ చేసేకి అవుతుందా, అవ్వదు. సో ఆ ల్యాగ్ అనేది అలాగే ఉంటుంది. కాబట్టి మీరు బేబీ ఇంత వెయిట్ గెయిన్ అవ్వలేదు, 6 months వస్తుంది, డబుల్ వెయిట్ అవ్వలేదు, ఈ వెయిట్ అనేది పుట్టిన తర్వాత బర్త్ వెయిట్ కన్నా బేబీ ఇంక్రీజ్ అవుతూ పోతున్నారు, మీ పీడియాట్రిషియన్ చెప్తున్నారు బేబీ గుడ్ వెయిట్ అన్నంత వరకు కూడా మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఫార్ములాకి స్విచ్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది బేబీ కంపేర్ చేసి వెయిట్ని బ్రెస్ట్ ఫీడ్ ఇస్తుంటారు, ఫార్ములా కూడా ఇస్తారు వెయిట్ గెయిన్ కోసం. ఎందుకు అంత టెన్షన్ పడాల్సిన ఇప్పుడు మా అవసరం లేదు. మా పాపను తీసుకుంటే మా పాప తన మంచి వెయిట్ గెయిన్ అవుతుంది, బాగానే ఉంది, కానీ చబ్బీగా లేదు. డాక్టర్ని అడిగాము, తన 1 year ఉన్నప్పుడు మా పాప వెయిట్ గెయిన్ అంతా బాగానే ఉంది, కాకపోతే చబ్బీగా అవ్వడం లేదు. డాక్టర్ ఒక్కటే అన్నారు, నువ్వు మీ హస్బెండ్ ఇద్దరూ ఈ సన్నగానే ఉన్నారు అండ్ నువ్వు 4th month కల్లా నీ ప్రెగ్నెన్సీ వెయిట్ ఎంత ఉందో అంతకు వచ్చేసావు. సో నీ బాడీ నేచర్ అలా ఉంది. మీ బేబీ పేరెంట్స్ ఇద్దరు ఇలా ఉన్నప్పుడు బేబీ చబ్బీగా అవ్వాలని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? బేబీ మైల్ స్టోన్స్ అన్నీ అచీవ్ చేస్తుంది, మంచి వెయిట్ ఉంది, అండ్ వాళ్ళ డెవలప్మెంట్స్ అన్నీ బాగుంది, వాళ్ళ గ్రోత్ బాగుంది, డెవలప్మెంట్ బాగుంది అంటే మీ మిల్క్ సప్లై బాగుంది, దానికి ఇంక టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. వెయిట్ కంపారిజన్ చేయకండి, అన్నెసెసరీ టెన్షన్స్కి వెళ్ళి బేబీస్కి ఫార్ములా ఫీడ్ చేయడం ఇలాంటి తప్పులు చేయకండి. బ్రెస్ట్ ఫీడ్ సరిపోతుంది అనేసి అర్థం. బేబీ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉన్నట్లయితే ఆ గ్రోత్ చార్ట్ ఒకటి మీరు ఫాలో అవ్వండి. మీ పీడియాట్రిషియన్ని కూడా క్లియర్గా ఫాలో అయినట్లయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ కొంతమంది పీడియాట్రిషియన్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఇది చెప్పకూడదో తెలియదు, బట్ జరిగేదే ఇది. వాళ్ళు కొంతమంది ఫార్ములా బ్రాండ్స్తో టైఅప్ అయ్యింది, కొలాబ్ అయ్యింది, దాన్ని ప్రమోట్ చేయడం కోసం కూడా ఎన్నో హాస్పిటల్స్ అండ్ పీడియాట్రిషియన్స్ కూడా ఇలా చేస్తున్నారు. సో ఆ ట్రాప్లో మీరు పడకండి. మీరు సెల్ఫ్ కాన్ఫిడెంట్గా మీరుండి మీ బేబీ మంచిగా వెయిట్ గెయిన్ అవుతోంది, పర్టికులర్గా ఇప్పుడు 3 kgs ఉన్న బేబీ 6 kgs రావాలి, తర్వాత 9 kgs రావాలి, అలా ఏం లేదు. 3 kgs 4 kgs 5 kgs వచ్చిందా హ్యాపీ, వెయిట్ గెయిన్ అవుతున్నారు. ఓకే, నా తర్వాత సాలిడ్ ఎలాగో స్టార్ట్ చేస్తాం 6 months తర్వాత, దాని తర్వాత మంచి ప్రోటీన్ అగైన్ వాళ్ళ వెయిట్ని పికప్ చేయొచ్చు. కానీ ఆ లోపలే మీరు బేబీకి ఉగ్గు పెట్టేయడము, ఫార్ములా ఫీడ్ చేయడం, టాప్ ఫీడ్ చేయడం ఇలాంటివన్నీ జస్ట్ వెయిట్ గెయిన్ కోసం అని మాత్రం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించకండి. మిగతా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవన్నీ చూసుకొని బేబీ బాగా యాక్టివ్గా అన్నీ రీచ్ అవుతున్నారంటే మీరు హ్యాపీగా బ్రెస్ట్ ఫీడ్ని కంటిన్యూ చేయొచ్చు. అండ్ నేను ఇక్కడ ఓన్లీ బ్రెస్ట్ ఫీడ్ గురించి చెప్తున్నాను కదా, ఫార్ములా తప్ప అస్సలు కానే కదా. బ్రెస్ట్ ఫీడ్కి ఏదైనా బెస్ట్ ఆల్టర్నేటివ్
ఆల్టర్నేటివ్ అంటే ఫార్ములానే. ఇప్పుడు బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వలేని మదర్స్ ఎంతోమంది ఉంటారు, మదర్ లేని వాళ్ళు ఉంటారు, మదర్స్ ఉండి కూడా ఇవ్వలేని కండిషన్స్ ఉండొచ్చు, ఏవో హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. సో అలానే వాళ్ళ ఫార్ములా ఒకటే ఆప్షన్ ఉంటుంది, వాళ్ళు తప్పనడం లేదు. నేను ఇక్కడ మాట్లాడుతుండేదల్లా మీ ఇవ్వగలిగి సప్లై ఉండి కూడా అన్నెసెసరీ ఇష్యూస్ని బేస్ చేసుకొని ఫార్ములాకి వెళ్ళే వాళ్ళ కోసం మాత్రమే నేను ఇంత స్ట్రిక్ట్గా వీడియోలో క్లియర్గా చెప్తున్నాను, బ్రెస్ట్ ఫీడ్కి స్టిక్ ఆన్ అయి ఉండండి అనేసి. నెక్స్ట్ వచ్చేసి లాచింగ్. ఇది బ్రెస్ట్ ఫీడింగ్లోనే మేజర్ పార్ట్ అని చెప్పొచ్చు లాచింగ్ అనేది. ఎందుకంటే బేబీ డీప్ లాచ్ చేస్తేనే మీకు మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగుంటుంది అండ్ బేబీకి కూడా హెల్దీగా వెయిట్ గెయిన్ అవ్వగలుగుతారు, బేబీ ఆకలి కూడా తీరుతుంది అనమాట. సో లాచింగ్ అనేది గుడ్ సైన్స్ ఆఫ్ లాచింగ్ అంటే ఏమి, అసలు అంతకన్నా ముందు లాచింగ్ ఎలా చేయాలనేసి నేను క్లియర్గా చెప్తాను. చాలామంది సిజర్ మెథడ్స్, మనకు చాలా ఊర్లలో కానీ హాస్పిటల్స్లో సిజర్ మెథడ్స్ చెప్పిస్తుంటారు. సిజర్ మెథడ్ అంటే మన నిప్పుల్ని ఇలా సిజర్ లాగా పట్టుకొని బేబీకి ఫీడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది చాలా చాలా పెద్ద రాంగ్ అనమాట. ఎందుకంటే తప్పు ఇది, ఎందుకంటే మనకు ఫ్లో ఎక్కువగా ఇది రిస్ట్రిక్ట్ చేస్తుంది అనమాట. ఎప్పుడు కూడా ఇలా పట్టుకున్నట్లయితే మనం వాటర్ పంప్ని ఇలా పట్టుకుంటే సప్లై తగ్గుతుందా పెరుగుతుందా, జస్ట్ ఇమాజిన్. అలాగే మనం నిప్పుల్ని ఇలా పట్టుకొని ఫీడ్ చేయడం వల్ల సప్లై తగ్గుతుంది అనమాట, బేబీ తీసుకోలేకపోతారు. దీన్ని ఎప్పుడు సజెస్ట్ చేస్తారు ఈ సిజర్స్ మెథడ్ని అంటే ఫ్లో ఎక్కువగా ఉంటుంది అనమాట. కొంతమందికి ఫ్లో చాలా ఎక్కువగా ఉండడం వల్ల బేబీస్ తాగలేకపోతారు, వాళ్ళు తాగడానికి చాలా డిఫికల్టీ ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఫ్లో ఎక్కువగా ఉండే వాళ్ళు మదర్స్ ఈ సిజర్ మెథడ్ని ఫాలో అవ్వడం వల్ల బేబీకి తక్కువలో ఫ్లోలో వెళ్తూ ఉంటుంది కాబట్టి బేబీ హ్యాపీగా ఫీడ్ చేయగలుగుతారు. ఈ ఒక్క కండిషన్లో ఓన్లీ ఇలా ఓవర్ఫ్లోని తగ్గడానికి మాత్రమే ఈ సిజర్స్ మెథడ్ని యూస్ చేయాలి, లేకపోతే మీ మిల్క్ సప్లై అనేది తగ్గిపోతుంది ఈ మెథడ్ మీరు యూస్ చేస్తున్నట్లయితే. జనరల్గా ఫాలో అవ్వాల్సిందల్లా సి లాగా అనమాట. అంటే మన బ్రెస్ట్కి పైన వచ్చేసి పైన ఇలా హోల్డ్ చేసుకుని కింద సపోర్ట్ ఇవ్వాలన్నమాట, సో దట్ బేబీ హ్యాపీగా ఫీడ్ చేయగలుగుతారు. ఈ సి మెథడ్ అనేది పర్ఫెక్ట్ లాచింగ్ మెథడ్ అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన చాలామంది చేసే మిస్టేక్ ఏమి అంటే మా బేబీని దగ్గరకు తీసుకొని పాలు ఇవ్వడం కన్నా కూడా బేబీ దగ్గరికే పోయి వంగి మరీ బ్రెస్ట్ ఫీడ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల బెనిఫిట్ కన్నా లాస్ ఎక్కువ ఉంటుంది. ఏమంటే ఇలా పోస్చర్, ఇంప్రాపర్ పోస్చర్ అనమాట. మనకు బ్యాక్ పెయిన్, స్పైనల్ కార్డ్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అది వెజనల్ బర్త్ కానీ సి సెషన్ కానీ ఇలాంటి ఒక ఫీడింగ్ పొజిషన్ ద్వారా ఎక్కువగా బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. సో ఎప్పుడు కూడా బేబీని దగ్గరకు తీసుకోవాలి కానీ మనం బేబీ దగ్గరికి వెళ్ళకూడదు అనమాట. సో దీనికి ఒకటి ఉంది, బేబీ టు బ్రెస్ట్ ఆర్ బ్రెస్ట్ టు బేబీ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. ఎప్పుడు కూడా బేబీని మనం బ్రెస్ట్ దగ్గరికి తీసుకొని ఫీడ్ ఇవ్వాలి అండ్ ఇచ్చేది కూడా ఇలా బెండ్ అయ్యో లేదంటే బేబీ దగ్గరికి ఇలా వెళ్ళో ఇవ్వడం వల్ల మనకు బ్యాక్ చాలా హర్ట్ అవుతుంది, ఫ్యూచర్లో బ్యాక్ ఇష్యూస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట. దీనికి మేజర్గా నేను సజెస్ట్ చేసేది ఇలా ప్రాపర్గా మీకు ఎలాంటి బ్యాక్ పెయిన్ ఇష్యూస్ లేకోకుండా ప్రాపర్ డీప్ లాచింగ్ జరగాలి అంటే నేను యూస్ చేసింది ఈ ఫీడింగ్ పిల్లో. ఇది ఎంతగా హెల్ప్ అయిందంటే నాకు మా బేబీ బెస్ట్ ఫ్రెండ్ ఇది అని చెప్పొచ్చు అనమాట. ఈ ఫీడింగ్ పిల్లో మనం యూస్ చేసినట్లయితే మన బ్యాక్కి సపోర్ట్ వస్తుంది అండ్ బేబీకి కూడా ఎక్కడ కదలరు అనమాట. జనరల్గా ఇది ఇక్కడ బెల్ట్ ఉంటుంది క్లీన్గా, కాబట్టి మనం క్లీన్గా ఇది వేసేసుకొని బేబీకి ఫీడ్ ఇచ్చినట్లయితే స్టిఫ్గా ఉంటుంది, బేబీ ఇక్కడ నుంచి మూవ్ అవ్వలేరు, వాళ్ళకి మంచి పోస్చర్ ఉంటుంది అనమాట. జనరల్గా ఏం చేస్తుంటారంటే చాలామంది పిల్లోస్ యూస్ చేస్తుంటాము, లేదా కొంతమంది జస్ట్ చేతులు అలాగే పెట్టుకొని ఉంటారు. ఫస్ట్ ఇనిషియల్గా లాచింగ్ బాగుండొచ్చు, తర్వాత ఏమవుతుందంటే బేబీ కిందకి జారిపోతూ ఉంటారు, లాచింగ్ అనేది మిస్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఓన్లీ నిప్పుల్ ఫీడ్ అంటే ఓన్లీ 4 మిల్కే తీసుకుంటారు, హైండ్ మిల్క్ తీసుకోరనమాట. బట్ ఈ ఫీడింగ్ పిల్లో యూస్ చేయడం వల్ల మీకు హెల్ప్ అవుతుంది అండ్ బేబీకి కూడా అంతగానే హెల్ప్ అవుతుంది. లాచింగ్కి, డీప్ లాచింగ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ మీ చేతులు ఫ్రీ అవుతాయి. ఎంతసేపు బేబీని ఫస్ట్ ఇనిషియల్ ఒక 1 మంత్ 2 మంత్ బాగుంటుంది, బేబీ వెయిట్ గెయిన్ అవుతూ మీరు ఫీడింగ్ అంటేనే అబ్బా అంతసేపు బేబీని హోల్డ్ చేయాలనే అంత పెయిన్ ఉండదు, మన చేతులు ఫ్రీగా ఉండొచ్చు. బేబీ హ్యాపీగా ఒక 2 మంత్స్ తర్వాత మీరు బేబీని హోల్డ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, బేబీనే హ్యాపీగా మనల్ని పట్టుకొని ఫీడ్ తీసుకోగలుగుతారు. ఈ పిల్లోస్లో కూడా చాలా వస్తాయి. ఓన్లీ సి షేప్ అంటే ఇలా టై చేసేది లేకోకుండా జస్ట్ ఈ సి షేప్ ఉండేది మాత్రమే వస్తుంది. ఇదేమంటే సేమ్ పిల్లో లాగానే ఇది కూడా, దాన్ని కొనడం కన్నా కూడా ఊరిని మామూలు పిల్లో వాడడమే బెస్ట్ అనొచ్చు. ఎందుకంటే పిల్ల జారిపోతూ ఉంటుంది అనమాట. మరి ప్రతిసారి మళ్ళీ మీరు ఒక ఎవ్రీ 5 మినిట్స్కి దీన్ని జరుపుకోవాలి, బేబీని తీసుకోవాలి, మళ్ళీ ల్యాచ్ ఎస్టాబ్లిష్ చేయాలి, ఇవన్నీ కూడా కష్టమైపోతూ ఉంటుంది. దాని బదులు ఇలా టై చేయగలిగింది అయితే ఇదైతే నీనా బ్రాండ్ది, నేను ఇది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఎవరైనా ఆల్రెడీ సి టైప్ షేప్ పిల్లో కొన్నారు అంటే జస్ట్ ఏం లేదు, వెనకాల టైట్ చేయడానికి వెల్క్రో టైప్ కానీ లేకపోతే నార్మల్ టైట్ చేయడానికి ఏదైనా స్టిక్
స్టిక్ చేయించుకున్నట్లయితే బట్ అది జారకోకుండా ఉంటుంది. నేను ఈ ఫీడింగ్ పిల్లో అయితే హైలీ రికమెండ్ చేస్తాను బ్రెస్ట్ ఫీడింగ్కి, ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ గుడ్ ల్యాచింగ్ సైన్స్ అంటే సో ప్రాపర్ ల్యాచింగ్ జరుగుతుందని ఎలా తెలుసుకోవచ్చు అంటే బేబీ బ్రెస్ట్ ఫీడ్ తీసుకున్నప్పుడు ల్యాచ్ చేసినప్పుడు ఎప్పుడు ఆ ఏరియాలో బ్లాక్ కలర్ ఏరియాలో ఉంటుంది కదా, అక్కడ బేబీ లిప్స్ ఇవనుకుంటే ఈ పోర్షన్లో ఏమీ కనిపించకూడదు, ఇది ఫుల్గా కవర్ అయిపోవాలి. ఈ పోర్షన్లో కొంచెం కనిపించవచ్చు, అది వాళ్ళు డీప్ ల్యాచ్ చేస్తున్నారు అంటే కంప్లీట్గా వాళ్ళు నిప్పులు నోట్లో పెట్టుకున్నారు ల్యాచ్ చేస్తున్నారు అనేసి దీనికి అర్థం. సో ఎబో పైన నిప్పుల్ ఆ బ్లాక్ కలర్ ఏరియాలో కనిపించకూడదు, కింద కొద్దిగా కనిపించాలి, ఇది గుడ్ ల్యాచింగ్ సైన్. నెక్స్ట్ వచ్చేసి బేబీ ఫుల్ నోటి నిండా కూడా వాళ్ళు ఇట్లా నోట్లో మామూలుగా ఖాళీ ఉంటే ఎలా ఉంటుంది, ఫుల్గా ఉన్నప్పుడు అని ఉంటుంది కదా, సో అలా వాళ్ళ నోరుని అబ్జర్వ్ చేయాలన్నమాట, ఫుల్గా వాళ్ళు బ్రెస్ట్ పెట్టుకున్నారా లేదా. నెక్స్ట్ వచ్చేసి బేబీ యొక్క చిన్ను మన బ్రెస్ట్ లోపల టక్కిన్ అవ్వాలన్నమాట. కొంతమంది సైడ్కి ఉంటుంది, సో చిన్న బయటికి ఎక్కువ కనిపిస్తుంది, అలా కాకుండా బ్రెస్ట్కి టక్కిన్ అయిపోవాలి. నెక్స్ట్ బేబీ టమ్మీ మన టమ్మీ ఈచ్ ఫేస్ ఒకరికొకరు ఈచ్ దగ్గరగా అవ్వాలన్నమాట, అది గుడ్ ల్యాచింగ్ సైన్. బేబీ పాలు తాగుతున్నప్పుడు ఇయర్ అండ్ జా కూడా మూవ్ అవ్వాలి. మామూలుగా బేబీస్ ఊరిని నిప్పులు సక్ చేస్తూ ఉంటారు కానీ పాలు తాగరనమాట, అప్పుడు ఇవి మూమెంట్ ఏమి ఉండదు, ఊరిని ఇక్కడ వరకే మూమెంట్ ఉంది. వాళ్ళు రియల్గా పాలు తాగుతున్నప్పుడు ఇయర్ అండ్ జా రెండు కూడా మూవ్ అవుతూ ఉంటాయి అనమాట, సో అది అబ్జర్వ్ చేయాలి. ఇవన్నీ గుడ్ ల్యాచింగ్ సైన్స్ అనమాట. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే బేబీ ప్రాపర్గా ల్యాచ్ అవుతుంది, వాళ్ళకి హైన్ మిల్క్ అంటే వాళ్ళకు మంచి ప్రోటీన్ మిల్క్ వెళ్తుంది తీసుకుంటారో అని అర్థం. ఒకవేళ లేదు మీ బేబీ ఓన్లీ నిప్పులనే సక్ చేస్తుంటే ఈజీగా డీలాచ్ చేసేయండి. డీలాచ్ ఎలా చేయాలి బేబీకి అంటే ఇలా ఈ ఫింగర్ ఉంటుంది కదా, దీన్ని వాళ్ళ ఎడ్జ్ జాలో ఇలా లోపలికి ఇలా పెట్టి ఇలా అంటే వాళ్ళే వదిలేస్తారు, మిమ్మల్ని నిప్పుల్ని ఏం బయట చేయరు, కొరకరు అనమాట. సో ఇలా డీలాచ్ చేయొచ్చు, ఇలా ఫింగర్ని లోపలికి పెట్టి ఇలా అంటే డీలాచ్ చేసి మళ్ళీ ల్యాచ్ చేయండి. అంతేగాని మళ్ళీ బేబీ కొరుకుతారేమో అనేసి మీరు ల్యాచ్ అలాగే ఇస్తుంటే బేబీ దానివల్ల ఎలాంటి మిల్క్ తీసుకోరు. సో ఇవి ల్యాచింగ్ ఎలా చేయాలి, అన్లాచింగ్ ఏంటి అని క్లియర్గా తెలుసుకున్నాము. నెక్స్ట్ ఫీడింగ్ పొజిషన్స్, ఏమేమి ఫీడింగ్ పొజిషన్స్ మనకు సూట్ అవుతాయి అనేసి తెలుసుకున్నాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి క్రాస్ క్రాడిల్ అనమాట. ఈ క్రాస్ క్రాడిల్ మెథడ్ అనేది న్యూ బార్న్స్కి ఎంతగానో హెల్ప్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ నెక్ కంట్రోల్ ఇంకా వచ్చిండదు కాబట్టి 2 to 3 months వరకు బేబీస్ని ఇలా ఒక చేత్తో నెక్ని ఇలా పట్టుకొని ఫీడ్ తీసుకొని ఇంకో చేతి వచ్చేసి సపోర్ట్, ఇది క్రాస్ క్రాడిల్. ఇలా క్రాడిల్, ఇది ఒక క్రాడిల్ అంటే ఇది క్రాస్ క్రాడిల్ మెథడ్ అంటారు. ఇది న్యూ బార్న్స్కి ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫుట్బాల్ హోల్డ్, ఒకవేళ ట్విన్స్ ఉన్నారు బేబీస్ అనుకుంటే ట్విన్ బేబీస్ ఉండే వాళ్ళకి ఈ ఫుట్బాల్ మెథడ్ చాలా హెల్ప్ అవుతుంది. అలాగే కొంతమందికి సోర్ నిప్పులు, క్రాక్ నిప్పులు ఉండే వాళ్ళకి కూడా ఈ ఫుట్బాల్ మెథడ్ ఏమంటే ఇలా బేబీస్ని ఇలా వాళ్ళ హెడ్ ఎప్పుడు కూడా మనం ఇలా క్లియర్గా పట్టుకోగలగాలన్నమాట. వాళ్ళ నెక్కి సపోర్ట్ ఇవ్వాలి, హెడ్కి సపోర్ట్ ఇచ్చి వాళ్ళ కాళ్ళు రెండు కూడా మన చేతులకి ఇలా వచ్చేలాగా ఇలా ఫీడ్ చేయాలన్నమాట. ఇది ఫుట్బాల్ హోల్డ్. ఇద్దరు బేబీస్ ఉంటే ఇద్దరు బేబీస్ని ఇలా ఫుట్బాల్ హోల్డ్. దీనికి ఫీడింగ్ పిల్లో సపోర్ట్ ఉన్నట్లయితే చాలా ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ ఫుట్బాల్ హోల్డ్ అనేది జనరల్గానే ట్విన్స్ ఉండే వాళ్ళకి, ఫీడింగ్ ప్రాబ్లమ్స్, ల్యాచింగ్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి, సి సెషన్ మదర్స్కి చాలా హెల్ప్ అవుతుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి క్రాడిల్ హోల్డ్ అంటే 3 months దాటిన పిల్లలు, వాళ్ళు నెక్ కంట్రోల్ బాగుంది, వాళ్ళు స్టడీగా ఉండగలుగుతారు, నెక్ వాళ్ళకి బాగా స్ట్రాంగ్గా ఉంది అన్నప్పుడు ఈ క్రాడిల్ హోల్డ్ అంటే ఒకే సైడ్ అనమాట. ఈ చెయ్యి ఫ్రీగానే ఉంటుంది, ఈ చెయ్యి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొంతమంది ఎలా చేస్తారంటే క్రాడిల్ హోల్డ్ ఇలా అయినా చేస్తారు, లేకపోతే ఒకే చేత్తో కూడా ఫీడ్, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ప్రాక్టీస్ అయి ఉంటుంది అండ్ బేబీ కూడా నెక్ బాగా కంట్రోల్ వచ్చి ఉంటుంది కాబట్టి ఇది క్రాడిల్ హోల్డ్ అనేది 3 months అబోవ్ బేబీస్కి సూట్ అవుతుంది. అండ్ ఇంకొకటి సైడ్ లయింగ్, చాలామంది అడుగుతారు సైడ్ లయింగ్ ఇవ్వడం వల్ల బేబీకి గ్యాస్ ఎక్కువగా ఇష్యూ వస్తూ ఉంటుంది, వాళ్ళు ఫీడింగ్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని. ఒకటి చెప్పేదా, బేబీ మనం కూర్చొనిచ్చిన బేబీ పొజిషన్ ఇదే ఉంటుంది, ఇలాగే ఉంటారు కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏం పడదు. కానీ ఇక్కడ డిఫరెన్స్ అనేది ఏమంటే మనం సైడ్ లయింగ్ పొజిషన్లో ఇచ్చినా కూడా వాళ్ళకి బర్ప్ అనేది కంపల్సరీ, బర్పింగ్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ 6 monthsలో కూడా వాళ్ళకి బర్పింగ్ అస్సలు మిస్ చేయకండి. ఫీడ్ ఇచ్చిన ప్రతిసారి మీరు పడుకొనైనా కూడా లేచి బర్పియాలి, లేకపోతే వాళ్ళకి చోకింగ్ అవుతుంది అనమాట. అండ్ ఎక్కువ వామిట్ చేసి స్పిట్ అవుట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సైడ్ లయింగ్ వద్దు అంటారు. అండ్ మనం సైడ్ లయింగ్ ఇచ్చేటప్పుడు కూడా కాన్షియస్గా మేల్కొని ఉండే ఇవ్వాలి, ఏదో పడుకొని ఉన్నాము బేబీకి ఇస్తున్నాము. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమంది ఓవర్ సప్లై ఉండే పిల్లల్లో చోకింగ్ అయ్యేసి బేబీస్కి చాలా సీరియస్గా ఇష్యూస్ ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చాలా వరకు సైడ్ లయింగ్ పొజిషన్ని రికమెండ్ చేయరు, ఎందుకంటే మదర్స్ టయర్డ్ అయిపోయి ఉంటారు నిద్ర లేకపోవడం వల్ల, అలాగే వాళ్ళకి తెలియకుండా నిద్రపోతుంటారు కాబట్టి సైడ్ లయింగ్ వద్దు అంటారు. ఒకవేళ మీరు కాన్షియస్గా
గా ఉండి మేల్కొని ఉంటాము, ఇస్తాము కంఫర్టబుల్గా అంటే మీరు సైడ్ లైయింగ్ పొజిషన్ హ్యాపీగా ఫీడ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రిక్లైన్ మెథడ్. అంటే ఏదైనా సోఫాలో లేదా కుషన్లో రిక్లైన్ మెథడ్ ఇవ్వచ్చు. కొంతమంది బేబీస్కి యాసిడ్ రిఫ్లెక్స్ ఉంటుందన్నమాట. ఫీడింగ్ రిఫ్లెక్స్ ఉండే పిల్లలకి ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళకు అంటే కర్డ్ లాగా స్పిట్ అవుట్ చేస్తూ ఉంటారు. ఏదైనా చెడిపోయిన పాలు లేదంటే కర్డ్ ఎలా ఉంటుందో అలా ఎక్కువగా స్పిట్ అవుట్ చేస్తూ ఉంటారు అనమాట, వామిట్ చేస్తుంటారు. ఇలాంటి పిల్లలకి, అలాగే ఫీడింగ్ ఇష్యూస్ ఉండే వాళ్ళు కూడా, సీసెషన్ అయిన వాళ్ళు కానీ ఈ రిక్లైన్ మెథడ్ అంటే అది కూడా ఆఫ్టర్ 3 months చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎలా అంటే ఇలా రిక్లైన్ పొజిషన్లో బేబీని ఇలా హోల్డ్ చేసుకొని ఫీడ్ ఇస్తుంటారు. సో ఇవి ఫీడింగ్ పొజిషన్స్, ఏవి మీకు కంఫర్టబుల్లో, ఏది మెథడ్ మీకు సూట్ అవుతుంది అనేసి మీరే సెలెక్ట్ చేసుకొని బేబీకి ఫీడ్ చేయొచ్చు. సో జనరల్గా న్యూ బర్న్స్లో కొన్ని అబ్జర్వ్ చేయొచ్చు. స్పిట్ అవుట్ అనేది చాలా కామన్ బేబీస్కి వాళ్ళకి ఇంకా ఇమ్మెచ్యూర్ డైజెస్టివ్ సిస్టమ్ ఉండడం వల్ల స్పిట్ అవుట్ చేస్తూ ఉంటారు. చాలా కామన్. వాళ్ళు తాగే ఎంతో మిల్క్ జస్ట్ కొంచెమే స్పిట్ అవుట్ చేస్తారు. కానీ ఇంత స్పిట్ అవుట్ చేసింది ఇంట్లో వాళ్ళు అంటుంటారు, అయ్యో తాగిన పాలంతా కక్కేశారు, ఆకలి వేస్తుందేమో ఇమీడియట్గా ఫీడ్ ఇవ్వమని. బట్ అలా ఉండదు. మీరు తాగిన పాలు, ఒక గ్లాస్ పాలని కిందకి చెల్లితే ఎలా ఉంటుంది, బేబీ స్పిట్ చేసేది ఇంతే. సో అది మీరు దానికి వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హిక్కప్స్ అనేది కూడా చాలా కామన్. బేబీస్లో హిక్కప్స్ వస్తుందంటే వాళ్ళకి వాటర్ ఇవ్వండి అనేది, అలాంటి పొరపాటు అస్సలు చేయకండి. దానికైతే హిక్కప్స్ వచ్చిన ప్రతిసారి బ్రెస్ట్ ఫీడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది న్యూ బర్న్స్లో కామన్, దానికైతే వెళ్ళిపోతుంది. సో హిక్కప్స్ వచ్చినా, స్పిట్ అవుట్ చేస్తున్నా, లేకపోతే ఇలా కర్డ్ లాగా వామిట్ చేస్తున్నా, ఇవన్నీ కూడా చాలా నార్మలే. కానీ ప్రతిసారి మనము ఫీడ్ ఇచ్చిన ప్రతిసారి తప్పకుండా చేయాల్సింది బర్ప్ అనమాట. వాళ్ళకి బర్పింగ్కి కూడా ఎలా ఇవ్వాలి అంటే చాలా మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇలా కొంతమంది ఇలా పట్టుకొని కూడా వాళ్ళకి బర్ప్ చేస్తూ ఉంటారు. బట్ నాకు తెలిసి నేను ఫాలో అయింది బెస్ట్ అనిపించింది. ఇలా వెనక వాళ్ళని నెక్ కంట్రోల్ కూడా ఇవ్వగలుగుతాము. అట్ ది సేమ్ టైం వెనకాల ఏదైనా టాల్ వేసుకున్నట్లయితే ఏమైనా వాళ్ళు స్పిట్ చేసినా కూడా కింద పడుకోకుండా మన డ్రెస్కి పడకుండా ఉంటుంది. ఇలా పట్టుకొని జెంటిల్గా ప్యాట్ చేసి ఒక 10 minutes 15 minutes ఫీడ్ ఇచ్చిన తర్వాత ప్రతిసారి ఒక 10-15 minutes ఇలా బర్ప్ ఇవ్వాలి. అండ్ ½ an hour వరకు కూడా వాళ్ళు అప్రైట్ పొజిషన్లోనే ఉండాలి. పాలిచ్చి ఇమీడియట్గా బేబీస్ని పడుకోబెట్టకూడదు. సో వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది బర్ప్ చేసే మెథడ్ అయితే. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ ఫీడింగ్ చేసే ప్రతి మామ్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి. ఫస్ట్ వన్, సోర్ ఆర్ క్రాక్డ్ నిప్పుల్. ప్రతి ఒక్కరు కొత్తగా ఫస్ట్ టైం ఫీడ్ చేసే మదర్స్కి అయితే ఈ సోర్ ఆర్ క్రాక్ నిప్పుల్ అనేది వెరీ కామన్ ప్రాబ్లం. ఎందుకంటే ల్యాచ్ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాకపోవడం వల్ల బేబీస్ ఓన్లీ నిప్పుల్ని మాత్రమే సక్ చేయడం వల్ల క్రాక్డ్ నిప్పుల్ వస్తుంది. కొంతమందికి బ్లీడింగ్ కూడా అయిపోతూ ఉంటుంది. సో దీనికి మెయిన్ రీజన్ ఏమంటే పోర్ ల్యాచింగ్ వల్ల. సో బేబీస్ డీప్ ల్యాచ్ చేయడం లేదు, ఓన్లీ నిప్పుల్ని చేయడం వల్ల, నిప్పుల్ని మాత్రమే సక్ చేయడం వల్ల, పోర్ ల్యాచింగ్ వల్ల ఈ సోర్ ఆర్ క్రాక్ నిప్పుల్ వస్తుంది. దీనికి మెయిన్గా మీరు చేయాల్సింది బ్రెస్ట్ మిల్క్ని తీసుకొని బాగా అప్లై చేసేసి దాన్ని డ్రై అవ్వనివ్వాలి. ఇమ్మీడియట్గా బట్టలు వేయకూడదు. బాగా డ్రై అయిన తర్వాత మళ్ళీ బట్టలు వేయాలి. సో ఇది మేజర్గా క్యూర్ అయిపోతుంది. లేదు అంటే ఒకవేళ లానోలిన్ క్రీమ్ వస్తుంది. లానోలిన్ క్రీమ్ని అప్లై చేయడం వల్ల దీన్ని మేము వాష్ చేసి బేబీకి ఫీడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది చాలా సేఫ్. సరే, ఇది చాలా సేఫ్ కాబట్టి బేబీస్కి కూడా లానోలిన్ క్రీమ్ అప్లై చేసి బేబీస్కి ఫీడ్ చేయొచ్చు. సో దట్ క్రాక్ నిప్పుల్స్ అన్ని కూడా క్యూర్ అవుతాయి. అండ్ నాకు ఈ క్రాక్ నిప్పుల్స్కి బాగా హెల్ప్ అయ్యేది వచ్చేసి ఈ నాజోబడి నిప్పుల్ హీలర్ అనమాట. ఇదేం లేదు, జస్ట్ మనము కొద్దిగా ఒక 2 drops ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ని వేసి అలాగే బ్రెస్ట్ నిప్పుల్ దగ్గర పెట్టేసినట్లయితే, సో బ్రెస్ట్ మిల్క్ ఉంటాయి కాబట్టి త్వరగా హీల్ అయిపోతుంది, డ్రై అవ్వదు. క్రాక్ నిప్పుల్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. లేదు ఇంకా సివియర్గా ఉంది అంటే మీరు లాక్టేషన్ కన్సల్టెంట్ని లేదా డాక్టర్ని కన్సల్ట్ అయినట్లయితే వాళ్ళు దానికి తగినట్టు క్రీమ్ ఏదైనా ఇస్తారు, ఆయింట్మెంట్ ఆర్ క్రీమ్ ఏదైనా ఇస్తారు, త్వరగా హీల్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎంగార్జ్మెంట్ అనేది కూడా చాలా కామన్గా ఏమంటే ఫ్లో ఎక్కువ, మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ అయినప్పుడు మనం బేబీకి ఫీడ్ చేయనప్పుడు హెవీనెస్ అనిపిస్తుంటుంది అనమాట, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. కొంతమంది కొన్ని అవర్స్ పాటు బేబీకి ఫీడ్ చేయకపోయినా కూడా ఎంగార్జ్మెంట్ వస్తుంది. ఫీవర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దీనికి ఏం చేయొచ్చు అంటే ఫ్రీక్వెంట్గా బేబీస్కి ఫీడ్ ఇస్తూ ఉండాలి. ఒకవేళ బేబీ నిద్రపోతున్నారు, లేపకూడదు అంటే 3 months 4 months తర్వాత ఆన్ డిమాండ్ తాగుతామన్నాం, సపరేట్గా లేపాల్సిన అవసరం లేదు బేబీస్ని అన్నప్పుడు మీరు ఎక్స్ప్రెస్ చేసి పెట్టవచ్చు, దాన్ని స్టోర్ చేయొచ్చు. ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మీరు ఇలా మా మాన్యువల్ పంప్ అయినా యూస్ చేసి ఎక్స్ప్రెస్ చేయొచ్చు. లేదా కొంతమంది చేత్తోనే ఎక్స్ప్రెస్ చేస్తుంటే ఇది హార్డెస్ట్ వే, చేత్తో ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఆల్రెడీ పెయిన్గా ఉంటుంది, మళ్ళీ చేత్తో ఎక్స్ప్రెస్ చేయడం కష్టం కాబట్టి మాన్యువల్ పంప్ యూస్ చేయొచ్చు. నేనైతే నాకు చాలా ఎంగార్జ్మెంట్ ఇష్యూ చాలా ఫేస్ చేశాను. బేబీ ఫీడ్ చేసి పడుకొని ఉంటుంది 10-15 minutes అగైన్ హెవీ ఫీల్ అవుతూ ఉంటాను.
అలాగని ఇమ్మీడియట్గా బేబీని ఫీడ్ కూడా ఇవ్వలేను కాబట్టి ఇలా నేను ఎక్స్ప్రెస్ చేయడానికి ఫస్ట్ అయితే నేను మాన్యువల్ పంప్ తెప్పించుకున్నాను. బట్ నాకు ఇది అంతగా ఎందుకంటే చేయి చాలా నొప్పి అనిపిస్తుంది అంతసేపు ఎక్స్ప్రెస్ చేయడానికి అనేసి నేను మళ్ళీ ఈ లవ్ ల్యాప్ ఎలక్ట్రిక్ పంప్ కూడా తెప్పించుకునేది. చాలా ఈజీ ఆపరేట్ చేయడం కూడా, దీంట్లో లెవెల్స్ కూడా ఉంటాయి, ఎంత లెవెల్ కావాలో అంత లెవెల్కి సెట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇది చాలా సాఫ్ట్ కుషనీగా ఉంటుంది, మనకి ఎలాంటి పెయిన్ కూడా ఉండదు. సో ఇది చాలా హెల్ప్ అయింది. ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనేసి నేను నెక్స్ట్ చెప్తాను. సో ఎంగాజ్మెంట్కి ఉన్న సొల్యూషన్ అయితే బ్రెస్ట్ మిల్క్ని పంప్ చేసి పెట్టేయడం, లేదంటే బేబీకి ఫీడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ డక్ట్ అనమాట. అంటే కొంతమందికి బ్రెస్ట్ దగ్గర టచ్ చేస్తే చిన్నగా లంప్స్ లాగా అంటే గడ్డలుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట బ్రెస్ట్ దగ్గర టచ్ చేస్తూ ఉంటే. దీనికి కొంతమంది వామ్ కంప్రెస్ ఇవ్వచ్చు అంటారు, కొంతమంది వచ్చేసి దీనికి కూడా ఏదైనా జెల్ అప్లై చేయొచ్చు అంటారు. బట్ నాకు ప్రాక్టికల్గా వర్కౌట్ అయిందంటే ఆ లంప్ ఏదైతే ఉందో దాన్ని ఇలా పైకి టువర్డ్స్ ద నిప్పుల్ ఇలా మసాజ్ చేస్తూ పోతూ ఉంటే లంప్ని, సో అది మెల్లగా వచ్చేస్తుందంట. ఆ లంప్ అంటే మిల్క్ గడ్డ, లోపల గడ్డ కట్టేసి ఉంటుంది. ఎక్కువసేపు బేబీకి ఫీడ్ చేయకపోతే ఇలాంటి లంప్స్ వస్తూ ఉంటాయి అనమాట, గడ్డలు కడుతూ ఉంటాయి. సో దాన్ని మెల్లగా ఇలా ప్రెస్ చేస్తూ పోతుంటే వచ్చేస్తుంది. తర్వాత మనము పంప్ చేసేయచ్చు కాబట్టి అది ఈజీగా రిజాల్వ్ అవుతుంది. లేదు అంటే మనము జెంటల్గా వామ్ కంప్రెస్ కూడా, అంటే ఏదైనా వామ్ ప్యాక్ కానీ లేకపోతే ఒక కాటన్ క్లాత్తో వామ్ బాగా అద్ది ఇలా పెట్టి మసాజ్ చేయడం వల్ల కూడా ఈ బ్లాక్ డక్ట్ని రిమూవ్ చేసేయచ్చు. మేజర్గా ఫేస్ చేసేది ఫ్లాట్ ఆర్ ఇన్వర్టెడ్ నిప్పుల్ ఉంటుంది. కొంతమందికి నిప్పుల్ బయటికి ఉండదు అనమాట, లోపలికి ఉంటుంది, ఫ్లాట్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఫీడ్ చేయడం అనేది చాలా కష్టమనే చెప్పొచ్చు. కాకపోతే దీనికి మనము లాక్టేషన్ కన్సల్టెంట్ని కన్సల్ట్ అవ్వడం వల్ల వాళ్ళు ఎలా ల్యాచ్ చేయాలి అనేసి క్లియర్గా చెప్తారు. కొంతమంది అయితే షీల్డ్ యూస్ చేయండి అంటే నిప్పుల్ షీల్డ్ యూస్ చేసి బేబీకి ఫీడ్ చేయొచ్చు. అగైన్ నిప్పుల్ షీల్డ్ యూస్ చేయడం వల్ల కూడా నిప్పుల్ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఇది జస్ట్ టెంపరీ సొల్యూషన్, ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు కదా. మనం ఎప్పుడు కూడా స్టార్టింగ్ చేసేది ఒక పర్మనెంట్ సొల్యూషన్. ఇప్పుడు 1 or 2 days అయితే నిప్పుల్ షీల్డ్ యూస్ చేయొచ్చు. మనం లాంగ్ రన్లో బేబీకి 6 months 1 year ఫీడ్ ఇవ్వాలనుకున్నప్పుడు దీనికి నిప్పుల్ షీల్డ్ అనేది ఒక సొల్యూషన్ కాదు. దీనికి లాక్టేషన్ కన్సల్టెంట్ని మీట్ అయినట్లయితే కన్సల్ట్ అయితే వాళ్ళు ల్యాచింగ్ మెథడ్స్ చెప్పిస్తారనమాట. సో దట్ బేబీని త్రూ సక్ చేయడం ద్వారా మీ నిప్పుల్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో దట్ హ్యాపీగా ఫీడ్ చేయగలుగుతారు. దీనికి ఉన్న ఒకే ఒక సొల్యూషన్ నాకు తెలిసినంత వరకు కూడా బేబీ సక్ చేయడం ఒక్కటే దీనికి సొల్యూషన్. సో దట్ బేబీ దానికి అలవాటు పడి సక్ చేస్తున్న కొద్దీ నిప్పుల్ ఇన్వర్టెడ్ ఉండేది మామూలుగా వచ్చేస్తుంది, హ్యాపీగా ఫీడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మేజర్ వచ్చేసి మాస్టైటిస్. ఇవన్నీ లెవెల్స్ దాటిన తర్వాత మనము ఈ మాస్టైటిస్ ఎప్పుడు వస్తుందంటే మనం రెగ్యులర్గా బ్రెస్ట్ ఫీడ్ చేస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళం ఒక 5 hours 6 hours లేదా 1 day మొత్తం మనం ఫీడ్ చేయలేకపోతాం బేబీకి అన్నప్పుడు లోపల ఒక పస్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. ఎంగాజ్మెంట్ దాటి నెక్స్ట్ లెవెల్ ఇది పస్ లాగా ఫామ్ అయ్యి హార్డ్గా అయిపోయి నెక్స్ట్ దీన్ని సర్జరీ చేసి కానీ దీనికి ఒక సొల్యూషన్ దొరకదు అనమాట. సో ఎంగాజ్మెంట్ ఈ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడే మనము పంప్ చేయడం ఇలాంటివి చేయడం వల్ల మాస్టైటిస్ వరకు అయితే వెళ్ళదు. అండ్ ఎప్పుడు కూడా బ్రెస్ట్ ఫీడ్ చేసే మదర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎంత ఫ్రీక్వెంట్గా వీలైతే అంత ఫ్రీక్వెంట్గా బ్రెస్ట్ ఫీడ్ చేయాలి. లేదు వర్కింగ్ మామ్స్ ఉన్నారంటే పంప్ చేసేది కూడా అంతే ఇంపార్టెంట్. ఏదో ఒకసారి పంప్ చేసాం కదా నెక్స్ట్ డే అంతా అంటే మీకు మాస్టైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అగైన్ ఒకవేళ మాస్టైటిస్ వచ్చినా కూడా చిన్న సర్జికల్ ప్రాసెస్ ఉంటుంది. తర్వాత పస్ అంతా రిమూవ్ చేసేసి డ్రై చేసేస్తారు దాన్ని అంతా కూడా. తర్వాత అగైన్ మీరు యాజ్ యూజువల్గా బ్రెస్ట్ ఫీడ్ చేయొచ్చు, బేబీకి ఏం ప్రాబ్లం లేదు. కానీ అంతవరకు తీసుకెళ్ళకోకుండా ఉండడమే బెటర్ అని నా ఫీలింగ్. సో ఇవి జనరల్గా వచ్చే బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్, దానికి సొల్యూషన్స్. అండ్ ఇంకొంతమందిలో నిప్పుల్ పెయిన్ ఉంటుందన్నమాట. బేబీ దగ్గరకు వస్తున్నారంటేనే నిప్పుల్ పెయిన్ వల్ల ఫీడ్ ఇవ్వలేదు. దీనికి ఇంప్రాపర్ ల్యాచ్ ముందుగా చెప్పుకున్నట్టుగా సోర్ నిప్పుల్ క్రాక్ ఇట్టుకున్నట్టుగా దీనికి కూడా ఇంప్రాపర్ ల్యాచ్ వల్ల నిప్పుల్ వస్తుంది. ఎప్పుడు కూడా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది పెయిన్ఫుల్ కాదు, ఇది ఒక పెయిన్లెస్ అనమాట. ఎప్పుడైనా మీకు పెయిన్ ఉంది బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు రాంగ్ వే ఏదో ల్యాచింగ్ కానీ లేకపోతే బేబీకి సరిగ్గా ల్యాచ్ చేసి ఉండరు, లేదంటే బేబీ ల్యాచ్ చేస్తూ మధ్యలో జారిపోవడం వల్లనో సో పోర్ ల్యాచ్ వల్లనే జరుగుతుంది. దాన్ని కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంతేగాని బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎప్పుడు కూడా పెయిన్ఫుల్గా అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంతమంది టాప్ ఫీడ్గా ఫార్ములా ఇస్తూ ఉంటారు. సో ఇలా బ్రెస్ట్ మిల్క్ ఫార్ములా 2 ఇస్తున్నట్లయితే ఫార్ములా మీరు ఎక్కువ అలవాటు చేస్తుంటే మీ బ్రెస్ట్ మిల్క్ సప్లై తగ్గిపోతుంది. మన బాడీ ఎలా అంటే మన బాడీలో ఉండే ఆర్గానిజమ్స్ ఎలా ఉంటాయంటే దాని బ్రెయిన్కి మన బేబీ ఎక్కువ పాలు తాగడం లేదంటే బ్రెయిన్ తెలిసిపోతుంది, మిల్క్ సప్లై కూడా తగ్గిస్తుంది, దానికి తగ్గట్టుగానే తక్కువ చేసేస్తుంది. కాబట్టి ఈ ఫార్ములాని మీరు కట్ డౌన్ చేసి బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్కువ చేయాలనుకుంటున్నారు అనుకుంటే దానికి సింపుల్గా ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు మీరు డైలీ బేబీకి ఒక 4 or 5 times ఫార్ములా ఫీడ్ చేస్తున్నారంటే 1 feed at a time అంటే ఒక రోజు ఒక ఫీడ్ తగ్గియాలి. ఇప్పుడు ఫార్ములా ఇస్తున్నారనుకోండి, ఈరోజు ఫార్ములా బదులు బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వండి,
ఫార్ములా ఇవ్వకండి. ఫస్ట్ మనం చెప్పినట్టుగా బేబీని స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇచ్చి బ్రెస్ట్ దగ్గర తీసుకొని తర్వాత వాళ్ళు కామ్ అయిన తర్వాత నెక్స్ట్ బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వండి. అప్పుడు హ్యాపీగా బేబీ ఫీడ్ చేయగలుగుతారు. అండ్ ఇప్పుడు ఒకవేళ టాప్ ఫీడ్కి చెప్పినట్లయితే మీరు మీ బ్రెస్ట్ మిల్క్ని మీరు పంప్ చేసి బేబీకి టాప్ ఫీడ్గా ఇవ్వండి, అంతేగాని ఫార్ములా ఇవ్వడానికి ట్రై చేయకండి. నేను చెప్పినట్టుగా ఫస్ట్ 1 day 1 ఫీడ్, 2 day సెకండ్ డే 2 ఫీడ్స్, 3 day 3, అట్లా డే బై డే కంప్లీట్గా ఫార్ములా ఫీడ్ని కట్ చేసేసి బ్రెస్ట్ ఫీడ్కి కంప్లీట్గా షిఫ్ట్ అయిపోవాలి. సో బేబీ కంప్లీట్గా బ్రెస్ట్ ఫీడ్కి వచ్చినట్లయితే మన బాడీ ఆటోమేటిక్గా బేబీకి ఎంత కావాలి, ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ ప్రొడ్యూస్ చేయగలదు. మీకు ఒక విషయం తెలుసా, బేబీకి హెల్త్ బాగాలేదు, ఫీవర్ వచ్చిందంటే మన బాడీ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట బేబీస్ కోసం. సో అంత ఒక వండర్ఫుల్ ఇంటెలిజెంట్ ఆర్గన్ ఏదైనా ఉందంటే అదే మన బ్రెస్ట్. మన బేబీస్ యొక్క బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళు 6 months or 1 year వరకు ఉంటే బ్రెస్ట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకు కావాల్సిన వాళ్ళ లైఫ్లో ఎంతో బెనిఫిట్ అయ్యే న్యూట్రియంట్స్ని వాళ్ళకి ఫుడ్ని ఇచ్చేది బ్రెస్టే. కాబట్టి అంత ఇంటెలిజెంట్ ఆర్గన్, దానికి అన్నీ తెలుసు. మీరు ఫార్ములాని కట్ డౌన్ చేసి హ్యాపీగా బ్రెస్ట్ ఫీడ్కి ఇలా షిఫ్ట్ అయిపోవచ్చు. మీరు మళ్ళీ ఫార్ములా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ ఎలా పంప్ చేయాలి, ఏ టైంలో పంప్ చేయాలి, పంప్ చేసేకి ఏమేమి చేయొచ్చు అనేసి నేను చెప్తాను. జనరల్గానే కొంతమందికి బ్రెస్ట్ ఫీడింగ్ అలవాటైన వాళ్ళు సడన్గా పంప్ చేస్తే మిల్క్ రాకపోవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము లవ్ హార్మోన్స్ అనేసి. ఈ ఆక్సిటోసిన్ ఆర్ ప్రొలాక్టిన్ హార్మోను బేబీని చూస్తున్నప్పుడు వాళ్ళని ఫీల్ అవుతున్నప్పుడే మన బాడీలో జనరేట్ అవుతాయి. కాబట్టి ఒక్కొక్కసారి ఒకవేళ ఎవరైనా హాస్పిటల్లో చెక్ చేయడానికి పంప్ చేయమంటే మిల్క్ రాకపోవచ్చు, బట్ బేబీ సక్ చేస్తే మిల్క్ వస్తుంది కదా. సో ఇక్కడ ఫస్ట్ పంప్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే, జనరల్గానే మామూలుగా మీరు వర్కింగ్ మామ్స్ లేదంటే పంప్ చేస్తున్నారు అంటే అర్లీ మార్నింగ్స్, అంటే బేబీ పడుకొని ఉంటారు కదా, అర్లీ మార్నింగ్స్లో ప్రొడక్షన్ కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి ఈవినింగ్స్ ఎక్కువ ఉంటుంది. సో అలా మీకు ఏ టైంకి ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, మిల్క్ సప్లై ఎక్కువ ఉంటుంది అనుకుంటారు, ఆ టైం చూస్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి బ్రెస్ట్ని బాగా మసాజ్ చేయాలన్నమాట. కంప్లీట్గా బ్రెస్ట్ని మసాజ్ చేయాలి. తర్వాత ఒక వామ్ క్లాత్ ఏదైనా తీసుకొని దాంతో బాగా జెంటల్గా అంతా వామ్ కంప్రెస్ ఇచ్చిన తర్వాత మామూలుగా అయితే బ్రెస్ట్ ఫీడ్ డైరెక్ట్గా చేసేటప్పుడు బేబీసే ఇవన్నీ చేసేస్తారనమాట. వాళ్ళు సక్ చేసేటప్పుడే మసాజ్ అయిపోతుంది, ఇవన్నీ అయిపోతాయి. కానీ బేబీ లేదు, పంప్ చేస్తున్నాం అన్నప్పుడు మసాజ్ చేయాలి. వామ్ కంప్రెస్ ఇచ్చిన తర్వాత టిక్కిల్, ఈ బ్రెస్ట్ చుట్టూ కూడా ఇలా టిక్కిల్ చేయాలి. సో దట్ స్టిమ్యులేట్ అవుతుంది అనమాట. మనం అనుకున్నట్టు ఈ ఆక్సిటోసిన్ ప్రొలాక్టిన్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, మన బాడీ మన బ్రెయిన్కి రీచ్ అయ్యి సో ప్రొడ్యూస్ అవుతాయి. కాబట్టి మిల్క్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మనం పంప్ చేస్తే ఫస్ట్లో ఇంటెన్సిటీ ఎక్కువగా ఉండాలన్నమాట. సో దట్ మన హార్మోన్ స్టిమ్యులేట్ అయ్యి మిల్క్ వస్తుంది. తర్వాత తగ్గించేసేయాలి ఇంటెన్సిటీ. మెల్లగా పంప్ చేసినట్లయితే హ్యాపీగా పంప్ చేసేయచ్చు. ఇది మాన్యువల్గా. ఒకవేళ మీరు ఎలక్ట్రిక్ యూస్ చేస్తున్నట్లయితే దీంట్లో ఫస్ట్ మనకు ఒక ఆప్షన్ వస్తుందన్నమాట. దీంట్లో మసాజింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. దీంట్లో ఫస్ట్ మసాజ్కి ఇప్పుడు మనం ఏమైతే చెప్పామో వామ్ కంప్రెస్, మసాజ్, టిక్కిల్ ఇవన్నీ కూడా ఈ ఎలక్ట్రిక్ పంప్లో చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీంట్లో ఇన్బిల్ట్ ఆప్షన్ ఒకటి ఉంటుంది అనమాట, మసాజ్ చేస్తుంది. దాని తర్వాత మనకి ఇంటెన్సిటీ కూడా ఎంత ఇంటెన్సిటీ కావాలో అంత ఇంటెన్సిటీకి సెట్ అవుతుంది. అండ్ ఇందులో కుషన్ ప్యాడ్స్ ఉండడం వల్ల ఏ విధంగానూ మనకు హర్ట్ అవ్వదు, పెయిన్ ఫ్రీగా ఉంటుంది, హ్యాపీగా మనము పంప్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి మీరు పంప్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇదే బేబీని చూస్తూ అయినా అంటే బేబీని తలుచుకుంటూ అయినా ఎంత క్యూట్గా ఉన్నారు ఒకలాగా లవ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వడం కోసం ఈ బేబీని తలుచుకుంటూ చూస్తూ పంప్ చేయడం వల్ల ఈ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యి మిల్క్ సప్లై అనేది బాగుంటుంది. లేదు బేబీకి దూరంగా ఉన్నారంటే అట్లీస్ట్ ఇమాజిన్ చేసుకొని అయినా కూడా మీరు పంప్ చేస్తే హ్యాపీగా మీకు మంచి మిల్క్ ప్రొడక్షన్ వస్తుంది. అంతేగాని పంప్ చేయాలి కదా ఇదే ఒక పనిగా మీరు చేస్తున్నట్లయితే మిల్క్ అనేది రాదు, వచ్చినా కూడా చాలా తక్కువ క్వాంటిటీ వస్తుంది. అప్పుడు మీరు సప్లై తగ్గిందేమో అని ఒక డైలమాకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇది ఈ విధంగా మిల్క్ని ఇలా పంప్ చేసిన మిల్క్ని మీరు ఒకవేళ 3 hours లోపే ఇస్తున్నాము అన్నట్లయితే అవుట్ సైడ్ బయటే పెట్టేసి బేబీకి ఫీడ్ చేయొచ్చు. లేదా 3 days లోపల ఇస్తున్నామంటే ఫ్రిడ్జ్లో ఫస్ట్ ర్యాక్లో మాత్రమే పెట్టాలి, కింద పెట్టకూడదు. ఫస్ట్ ర్యాక్లో పెట్టి 3 days లోపల బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఒకవేళ మోర్ దెన్ 3 days 6 months వరకు అప్ టు 6 months మీరు స్టోర్ చేయాలనుకుంటే ఇలాంటి పౌచెస్ వస్తాయన్నమాట. ఈ పౌచెస్లో మనము ఫిల్ చేసేసి మిల్క్ని 6 months వరకు ఫ్రీజర్లో స్టోర్ చేయొచ్చు. స్టోర్ చేయడం కూడా ఇలా హారిజెంటల్గా స్టోర్ చేయాలి, వర్టికల్గా స్టోర్ చేయకూడదు. ఇది స్టోర్ చేసేటప్పుడు దీని మీద నేమ్ అండ్ టైం ఏ రోజు మనము ఎక్స్ప్రెస్ చేసాము అనేసి రాయాలి, క్లియర్గా రాయాలి. సో దట్ మనకు పాత మిల్క్ ఏదైతే ఉందో అది ఫస్ట్ యూస్ చేయడానికి యూజ్ అవుతుంది. ఒకవేళ డొనేట్ చేయాలనుకున్నట్లయితే హాస్పిటల్లో వాళ్ళు మనం రాసిన డేట్ని చూసుకొని బేబీస్కి సర్వ్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా నేమ్ అండ్ డేట్ ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ స్టోర్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు హారిజెంటల్గానే చేయాలి. అండ్ దీన్ని సీల్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా కంప్లీట్గా దీంట్లో ఎలాంటి ఎయిర్ బబుల్స్ లేకోకుండా అంత బబుల్స్ని తీసేసి దీన్ని క్లీన్గా సీల్ చేసేయాలి. మనం చేసేటప్పుడు కూడా కంప్లీట్ హ్యాండ్ వాష్ చేసుకొని దీంట్లో మిల్క్ని
స్టోర్ చేయొచ్చు అనమాట. సో ఈ మిల్క్ వచ్చేసి అప్ టు 6 months మనము స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ నాకు చెప్పినట్టే డాక్టర్ నేను కూడా చెప్తాను, 6 months వరకు కూడా డొనేట్ చేయకపోవడమే మేలు. ఒకవేళ ఏమైనా మీకు హెల్త్ ఇష్యూస్ ఇలా టైఫాయిడ్ కానీ డెంగ్యూ లేదా ఇంకేదో రీజన్ వల్ల మీరు బేబీకి బ్రెస్ట్ ఫీడ్ చేయలేకపోవచ్చు. అలాంటి టైంలో ఇది యూజ్ అవుతుంది అనమాట. నేను 6 months వరకు కూడా నాకు అవసరం రాలేదు. సో కాకపోతే నేనేం చేశానంటే 6 months తర్వాత బేబీ రెసిపీస్కి యూజ్ చేశాను. దాని తర్వాత మిల్క్ని నేను హాస్పిటల్లో డొనేట్ చేశాను. సో అలా మీరు మీ బేబీకి యూజ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే డొనేట్ కూడా చేయొచ్చు. ఇది ఈ విధంగా బ్రెస్ట్ మిల్క్ని స్టోర్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ స్టోర్ చేసిన బ్రెస్ట్ మిల్క్ని ఎలా యూజ్ చేయాలి అంటే, మనం హీట్ చేయలేము దీన్ని, జస్ట్ దీన్ని టాయింగ్ అంటారు. అంటే వేడి నీళ్ళు ఉంటుంది చూడండి, వేడి నీళ్ళల్లో దీన్ని ప్యాకెట్ని అలా వేడి నీళ్ళలో పెట్టేయండి. 2 వైపులా తిప్పుతూ పెట్టేయచ్చు. లేకపోతే ఇలా వేడి నీళ్ళలో అంటూ ఉన్నట్లయితే కాసేపటికి రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తాయి. ఈ రూమ్ టెంపరేచర్కి వచ్చిన మిల్క్ని బేబీకి హ్యాపీగా ఫీడ్ చేసేయచ్చు. అండ్ ఒకవేళ ఫీడ్ చేయలేకపోయాము బేబీకి అంటే ఇంకా మిల్క్ వేస్ట్, అంటే పడేయాల్సిందే. రీఫ్రీజ్ చేయకూడదు, రిఫ్రిజిరేటర్ కూడా చేయకూడదు, మళ్ళీ స్టోర్ చేసేకైతే రాదు. వన్స్ ఫ్రీజ్ అయిన మిల్క్ని ఎప్పుడైనా థా చేసాము, వేడి చేసాము అంటే యూజ్ చేయాలి, లేకపోతే పడేయాలి, ఇంకా నో ఆప్షన్. మళ్ళీ దాన్ని స్టోర్ చేయలేము. చాలా మంది ట్రావెల్ చేస్తూ ఉంటాము, బయట ఉన్నప్పుడు ఎలా ఫీడింగ్ ఇచ్చేకి అన్నట్లయితే మనకు ఫీడింగ్ బిబ్స్ కూడా వచ్చేస్తాయి. క్లీన్గా ఫీడింగ్ బిబ్ వేసుకొని బేబీకి హ్యాపీగా మనం ఫీడ్ కూడా చేయొచ్చు. బయట ఫీడింగ్ బిబ్స్ కూడా ఆన్లైన్లో దొరుకుతున్నాయి. అండ్ ఫీడింగ్ బ్రాస్ దొరుకుతున్నాయి, ఫీడింగ్ బ్రషెస్ దొరుకుతున్నాయి. క్లీన్గా జిప్ ఉంటుంది. మనకు ముందులాగా అంత డిఫికల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఫీడింగ్ బిబ్ ఉంటే ఫీడింగ్ డ్రెస్సెస్ ఉన్నాయి. సో హ్యాపీగా మరి ఎక్కడున్నా కూడా బేబీకి బ్రెస్ట్ ఫీడ్ అయితే చేయొచ్చు. మనకి ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి అండ్ ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇంకొకటి, కొంతమందికి ఒక సైడ్ బేబీకి బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నప్పుడు ఇంకో సైడ్ లీక్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది కూడా చాలా నార్మల్. అలాగని దానికి ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ అలా అవ్వకూడదు అంటే హక్కా బాటిల్స్ దొరుకుతాయి. అది మనం ఇక్కడ ఇంకో సైడ్ పెట్టినట్లయితే అది కూడా కలెక్ట్ చేసి బేబీకి యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్విచ్చింగ్, ఎలా స్విచ్ చేయాలి బేబీని అంటే, ఒక వైపు ఫీడ్ ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా బర్ప్ ఇవ్వాలి. బర్ప్ ఇచ్చిన తర్వాత ఇంకో సైడ్కి బేబీకి ఫీడ్ చేయాలి. 2 సైడ్ల ఫీడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు 2 ఎంటీ అయిపోతాయి అండ్ మిల్క్ సప్లై అనేది పెరుగుతుంది అనమాట. ఇప్పుడు మీరు ఒకసారి ఒక బ్రెస్ట్లో ఇచ్చారు, మళ్ళీ పడుకోబెడతారు, ఇంకో బ్రెస్ట్లో ఇచ్చారా, సో అప్పుడు ఇది హెవీ అయిపోతుంది, ఎంగార్జ్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో బేబీకి మీరు ఫస్ట్ నుంచి ఫీడ్ చేసేటప్పుడే రెండిట్లో కూడా ఫీడ్ చేయడం అలవాటు చేయండి. అండ్ ఒక దాంట్లో ఫీడ్ చేసిన తర్వాత ఇమీడియట్గా బర్ప్ ఇచ్చి ఇంకో దాంట్లో ఫీడ్ చేయండి. ఇది ఎలా స్విచ్ చేయాలి అనేదానికి. అండ్ కొంతమందికి బ్రెస్ట్ లీక్ అవుతూ ఉంటుంది అనమాట, బేబీకి ఫీడ్ ఇచ్చిన తర్వాత కూడా లీక్ అవుతుంది. కాబట్టి అలాంటప్పుడు మనకు ఇలా డిస్పోజబుల్ ప్యాడ్స్ వస్తాయి, లేకపోతే రీయూజబుల్ అంటే మనకు వాష్ చేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి క్లాత్వి కూడా, కాటన్వి కూడా, ఇలా క్లాత్వి కూడా మనకు ప్యాడ్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి ప్యాడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దట్ మనకు లీక్ అయ్యి పదే డ్రెస్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఐ హోప్ నేను అంత క్లియర్గా కవర్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ ఏవైనా పాయింట్స్ నేను మిస్ అయ్యి చెప్పలేకపోతే ఖచ్చితంగా షార్ట్ వీడియోస్ చేస్తాను, సో దట్ ఏవి మిస్ అవ్వరనమాట. ఇది కంప్లీట్ బ్రెస్ట్ ఫీడింగ్ గురించిన డీటెయిల్డ్ వీడియో. అండ్ నేను చెప్పేది ఒకటే, ట్రస్ట్ యువర్ బాడీ, ట్రస్ట్ యువర్ సెల్ఫ్. సో మీలో మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, మీరు స్ట్రెస్ తీసుకోవట్లేదు, హ్యాపీగా ఉన్నారు. మీరు ఎంత హ్యాపీగా ఉంటే అంత హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి అండ్ అంత మిల్క్ సప్లై మీకు బాగుంటుంది. అండ్ ద మోర్ సక్లింగ్ ద మోర్ మిల్క్. బేబీ ఎంత సక్ చేస్తే అంత మిల్క్ ఉంటుంది. ఇది ఒక థంబ్ రూల్, బాగా గుర్తుపెట్టుకోండి. అంతే. మీకు ఇంకెవ్వరు ఏమన్నా, ఏం మాట్లాడుకున్నా, ఎన్ని కమెంట్స్ చెప్పినా కూడా మీరు దయచేసి దాంట్లోకి అంత అవ్వాల్సిన అవసరమే లేదు. స్ట్రాంగ్గా ఉండండి. అండ్ నేను చెప్పేది, మీ పార్ట్నర్ ఎవరు ఉంటారు అంటే మీ మదర్ ఉంటారా, లేకపోతే మీ హస్బెండ్ ఉంటారా, వాళ్ళకు కూడా ఈ నాలెడ్జ్ ఉండడం వల్ల సో దట్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటారనమాట. ఈ పోస్ట్ పార్టమ్ పీరియడ్లో చాలా హెల్ప్ అవుతుంది అనమాట. నేను అటెండ్ అయిన ప్రతి వెబినార్ మా హస్బెండ్తో పాటు అటెండ్ అయ్యాను. సో ఇప్పుడు నాకు ఎంత నాలెడ్జ్ ఉందో మా హస్బెండ్ కూడా అంతే నాలెడ్జ్ ఉంది. రియల్లీ ఐ ఫీల్ సో లక్కీ. ఎందుకంటే నేను మా ఊరికి, మా అమ్మ మామూలుగానే అమ్మాయిలకి డెలివరీ అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగలుగుతారు. నాకు కొన్ని కారణాల వల్ల నేను వెళ్ళలేకపోయాను అండ్ వాళ్ళు ఇక్కడ వచ్చి ఉండలేకపోయారు. ఫస్ట్ ఇనిషియల్ 15 to 20 days మా అమ్మ ఉన్నారు, తర్వాత అమ్మ ఊరు వెళ్ళిపోయారు. అంతా కూడా నేను మా హస్బెండ్ ఇద్దరమే మేనేజ్ చేసుకోవాల్సి వచ్చింది. మా అత్తయ్య కూడా 2 నీ ఆపరేషన్ అయింది. సో ఆవిడ కూడా హెల్ప్ చేయలేని కండిషన్, కాబట్టి కంప్లీట్గా ఇద్దరమే చేసుకోవాల్సి వచ్చింది. సో మాకు ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోగలిగాము. బేబీకి ఇంకా ఎక్కువ బాండింగ్, ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఒక మంచి బాండింగ్ అని చెప్పొచ్చు, అది నేర్చుకోగలిగాం. కాకపోతే కొంచెం రెస్ట్ ఉండదు, అది మనం ఇంకా మేనేజ్ చేసుకోవాలి తప్పదు. మన మైండ్లో మనం స్ట్రాంగ్గా ఉంటే ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది మన దరిదాపుల్లో కూడా రాదు. అది నేను అగైన్ పోస్ట్ పార్టమ్ రికవరీ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇవాల్టి వీడియో అయితే. సో మీకు అందరికీ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. సో మన ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.